ఈ యొక్క కర్మేంద్రియం అయితే రిసీవ్ చేసుకోవడం, వినడం ఒక జ్ఞానేంద్రియం. ఈ ఇంద్రియాలను రెండింటిని, కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను, ఆ సెన్స్ ఆర్గాన్స్ ని గైడ్ చేసేది మనసు అనేది ఉంది. ఈ మనసుని అబ్జర్వ్ చేసుకోవడమే ఈ సంపదను సృష్టించాలనుకున్న ఓనర్ కి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. ఓనర్షిప్ ఉండాలి దీని మీద. ఇది గొప్ప సైకాలజీ. ఇది ఇది మీ గురించి మాత్రమే కాదు, మీ గురించి మాత్రమే కాదు, మీ యొక్క టీం ని, ఒక్కొక్కరు ఒక 100 మెంబర్స్ ని లీడ్ చేసి గైడ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి మీ అందరికి. హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. అది నాట్ సో ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఉం. మీరు ఎప్పుడైతే మీ జ్ఞానం నచ్చుతుందో, మీ దగ్గర ఉన్నటువంటి విధానం నచ్చుతుందో, అప్పుడు మాత్రమే మీరు హోల్డ్ చేయగలుగుతారు. ఎవరికి ఎవరు ఎంతలో ఉండాలి ఏంటి అనే దాన్ని తెలుసుకుంటేనే మీరు చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఒక 10 మెంబర్స్ ని మీరు తయారు చేసేటువంటి నేర్పు ఉండాలి. ఓకే, ఫస్ట్ ఏంటి, ఆ యొక్క ఏదైతే మనసు క్రియేట్ చేస్తుందో, మనస వాచ కర్మన, మీ యొక్క మనసు క్రియేట్ చేస్తుందో దాని పట్ల పూర్తి ఎరుకతోటి మీరు ఉండాలి. అది ఏ విధంగా విశ్లేషిస్తుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది, ఇవన్నీ కూడా. ఇది ఒకటి ఫస్ట్. ఇక రెండవది, ఆ మేడంగా చెప్పిన రెండో పాయింట్ ఏంటో గుర్తుందా? మీకు అందరికీ నేను వాయిస్ ఇస్తాను. చకచక రెడీ అయ్యి వచ్చి కూర్చోవడం అనేది టైం వేస్ట్ చేయొద్దు అసలు. మీ ప్రతి, మీరు వినే మాట మీ మనీని క్రియేట్ చేస్తుందని తెలుసుకోండి, ప్రతి మాట. ఓకే. సో రెండవది ఏంటి గుర్తుందా మంజుల మేడం? ఎప్పుడైనా నేను ఏదైనా అడిగినప్పుడు, టీచర్ కాబట్టి అట్లా ఏదో ఒకటి అంటూ ఉంటాను. అది గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా, నన్ను కూడా ఎవరైనా సడన్ గా అడిగితే ఏం గుర్తురాదు. ఉమ్. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి నేను గుర్తులేదు సార్ అనేయాలి అమ్మటే. ఉమ్. ఎవరు ఓ ఇది రాదా అని ఆల్వేస్ పాజిటివ్ శుభం పలుకుదాం. శుభం పలుకుదాం. పాజిటివ్ వేస్, పాజిటివ్ మాట్లాడటం. ఉమ్. ఇది అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక పాజిటివ్ చెప్పాను. పాజిటివ్ గా, పాజిటివ్ అంటే ఏంటి అంటే, బ్రహ్మాండంగా మీకు గుర్తుండాలంటే ప్రశాంతంగా ఉండడం పెద్ద పాజిటివ్. మీకు లేకపోతే అర్థం కాదు ఏది పాజిటివ్ అనేది, అర్థం కాదు అసలు. ఇప్పుడు నేను చెప్పాను, నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఏమి ఇబ్బంది పడొద్దు అన్నాను, అప్పుడు ప్రశాంతంగా ఉంటది. అది పాజిటివ్ అన్నమాట. సింపుల్, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఒకటి ఏదో జరిగింది. ఆ, ఒక 25 మంది ఉండాల్సింది 15 మంది ఉన్నారు నాతో కలుపుకొని. ఇప్పుడు నేను పాజిటివ్గా ఉండాలంటే ఏంటి, ఎలా ఆలోచిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుందో అది పాజిటివ్. వాళ్ళకి మేబీ ఇంకో కారణాల చేత కుదరకపోవచ్చు, పడుకొని ఉంటారు, సంథింగ్ అట్లా. సో మన పనికి అడ్డు రాకుండా ఉండేటువంటి ఏదైతే ప్రశాంత చిత్తము ఉంటుందో అది పాజిటివ్. ఇది రెండవది, ఈ యొక్క ఓనర్కి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఆ డైరెక్టర్ కి, ఆ సినిమా తీయాలన్న డైరెక్టర్ కి ఉండాల్సిన ప్రధానమైన విషయం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ప్రధానంగా మనకు టీము స్టిక్ అనే ఉండడానికి, మనకు టీం స్టిక్ అనే ఉండడానికి ఈ మొదటి 3 విషయాలు ఏంటి? శ్రీరంగ సార్ గుర్తుందా? స్టిక్ అనే ఉండడానికి కలిసి ఉండడం, కలుపుకొని పోవడం, అది మనకు ఉండాల్సినటువంటి ఒకే లక్షణం. రైట్. కొత్త వాళ్ళు అనుకోండి, కొత్త వాళ్ళు ఒక 30K వరకు మనతోటి ఉండాలి. ఇది ఈ క్వశ్చన్ కరెక్ట్. ఐడియా లేదు సార్. అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉండాలి ఎప్పుడు. అంటే వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను చిటపటలాడుతూ ఉండకుండా ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది. అలాగే ఆ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనము హ్యాపీగా, మనం ఇక్కడ ఉన్న వాళ్ళము చాలా కలిసి ఉండాలి. పాజిటివ్ ని
వాళ్ళకి ఆ కోపతాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ చూపించదు. ఒకసారి ఈ పాయింట్స్ చెప్పాలి. ఎప్పుడు మీరు ఖాళీగా ఎప్పుడైనా ఉన్నారనుకో, 250 ఏవో వచ్చారు, 250 ఏవో వచ్చారు. ఆ ఇది టీమ్ కి ఎమ్మటే సరఫరా చేస్తూనే ఉండాలి. మన దగ్గర ఉన్నది, ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు మనసులు ఉన్నాయి, వాళ్ళకు కూడా మళ్ళీ ఎవరో ఒక రిటైలర్స్ వస్తూ ఉంటారు. ఎమ్మటెమ్మటే మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే వాళ్ళు కాదు. చూడండి, మీకు ఎవరో కస్టమర్లు వస్తుంటారు మీ టీంలోకి, వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇలా ఉండాలని సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు అని మీరు వాళ్ళతో అనాలి. ఈ మెంటాలిటీ, ఇదే ప్రొఫెషనలిజం అంటే. ప్రొఫెషనల్ గా ఉండడం అంటే ఇట్లానే. లేకపోతే వాళ్ళకి ఆ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి. సో విధానాలు వేరుగా ఉంటాయి, కానీ మనం ఇది చేయకూడదు. ఇది ఫస్ట్ స్టెప్. వాళ్ళు స్టిక్ అనే మనతోటి ఉండడానికి ఈ మెంటాలిటీ ఫస్ట్ స్టెప్. ఓకే మంజుల మేడం. ఓకే. ఎందుకంటే రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. రజోగుణం, ఆ, ఈ గుణం అంటే ఏంటో చెప్తాను. రజోగుణం అంటే ఆవేశం సంబంధించి. ఇక అన్ని పాయింట్స్ వస్తూ ఉంటే మీరు అది పెట్టుకోండి. 3 గుణాస్ 3 చక్రాస్ అని చెప్తాను. ఓకే. తామస, రజో, సాత్విక. ఈ రజోగుణము ఎంత సూపర్ అంటే, ఒకవేళ ఛత్రపతి సంభాజీకి, శివాజీ గారికి కూడా ఉంది, కానీ వాళ్ళ యొక్క రాజ్య రక్షణ కోసం ఉంది. భగత్ సింగ్ కూడా ఉంది రజోగుణం. నా దేశం అనేటువంటి గాంధీ గారికి కూడా ఉంది, కానీ ఆ ఆవేశం చూడండి సత్యాగ్రహం అయింది. శాంతి గారు, అరుణ మేడం, సత్య ప్లస్ ఆగ్రహం. ఆగ్రహం ఉంది, కానీ సత్య మార్గంలో ఉంది. సత్య ప్లస్ ఆగ్రహం కదా రజోగుణం. ఉమ్. నన్ను అందరు నాకు చప్పట్లు కొట్టలేదంటే తీసుకో, సీరియస్ గా తీసుకొని ప్రాక్టీస్ చేయి కదా అట్లా. సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. లేకపోతే అది కాస్త ఏమవుతుంది అంటే పని చెడగొట్టుకుంటది, మూడు చెడగొట్టుకుంటది. అబ్బో, దాంతో ఇది ఫిజికల్ హెల్త్ మీద కూడా పడుతుంది. స్టమక్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద చూపిస్తూ ఉంటుంది. మంట కదా ఇది, అగ్నికి సంబంధించింది కాబట్టి అది బాగా చూపిస్తూ ఉంటుంది ఫిజికల్ మీద. ఎమోషన్స్ అల్లాడిస్తూ ఉంటాయి మనిషి. ఇంత వాటర్ తీసుకున్నామంటే ఇంత వాటర్ సరిగ్గా లేవు, అదేదో చిన్న బయట సరిగ్గా లేవు, దెబ్బ తింటదా లేదా శరీరం, విసిరి కొట్టేస్తుంది దెబ్బ. ఇంతే గ్లాస్ వాటర్. ఎమోషన్స్ కూడా అంతే. ఎమోషన్స్. ఓకే. సో రైట్, ఇక్కడ చూసుకోండి. సో ఇది రజోగుణం. మన టీంలో వచ్చే వాళ్ళలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. మౌనిక కూడా మొదట్లో నేను అట్లానే ఎమోషన్స్ పరంగా హైగా అగ్రెసివ్ గా ఉండేది సార్, ఇప్పుడు చాలా తగ్గింది. ఫస్ట్ ఎందుకు మన కమాలి గారు చెప్పలే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఫస్ట్ అక్కడి నుంచి సత్వంలోకి వెళ్తూ ఉంటాం. సంపాదన బాగుందనుకోండి, సూపర్ గా తొందరగా సత్వగుణం వస్తుంది. ఆ తొందరగా మరి సంపాదన ఉన్నప్పుడు సత్వంలోకి వెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ మనం సత్వంలోకి తీసుకొచ్చుకొని సంపాదించుకోవాలి. ఇది ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఇప్పుడు ఈ పాజిటివ్ వాతావరణం గురించి చెప్పేటప్పుడు ఈ విషయం చెప్పాను. 3 బాక్సులు ఇట్లాంటివి. మొదటిదేమో స్టిక్ ఆన్ అయి ఉండడానికి, కొత్త వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి 3 గుణాలు, 3 చక్రాస్, 3 చక్రాస్. ఇట్లా వేసుకుంటే మీకు చాలా క్లియర్ గా. నేను ఎన్నో రోజుల నుంచి వింటూ వాటి గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నా మైండ్ లోనే ఆ బాక్సులు ఉన్నాయి, ఏ బాక్స్ లో ఏముందో నాకు తెలిసిపోతుంది. కానీ మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ లో కొంచెం రాసుకోవాలి. ఆ తర్వాత మీకు కూడా ఆ స్టేజ్ వచ్చేస్తుంది. ఓకే. ఇది లీడర్షిప్ కి చాలా చాలా ఇంపార్టెంట్. వేణు భగవాన్ గారు రీసెంట్ గా ఒక బుక్ రాశారు, ఏంటి తెలుసా? లేదు, సెయింట్ ఇన్ సూట్.
అంటే సూట్ లో ఉన్నటువంటి ఒక యోగి అని. యోగి అంటే మనసు మీద గ్రిప్ ఉండడం. యోగి, యోగత్వం అంటే గ్రిప్, శక్తి, మనసు మీద గ్రిప్ ఉండడం. మాట మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి మనసు మీద ఉన్నట్టే, మనసు మీద ఉన్న వాళ్ళకి మాట మీద ఉన్నట్టే. సింపుల్ లాజిక్ అన్నమాట, సైన్స్ అది, సింపుల్ సైన్స్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ది 3 బాక్సులు చెప్పాను, 3 లైన్లు చెప్పాను. మొదటిది పాజిటివ్ వాతావరణం. ఓకే. ఇందులో గుణాస్లో ఇది సరే, ఇది సత్వగుణం, సత్వ. ఇది పాజిటివ్ వాతావరణం ఉండాలి ఎప్పుడు వాళ్ళ దగ్గర, చాలా పాజిటివ్ గా ఇది చేయాలి. ఓకే. సో నో థర్డ్ పర్సన్ డిస్కషన్ అని చెప్పాలి అతనికి. ఇప్పుడు నాకు ఒక మేడం గారు కాల్ చేశారు, ఎవరైనా సార్ కాల్ చేసినా కానీ నేను వాళ్ళ సీనియర్ గురించి కానీ జూనియర్ గురించి కానీ మాట్లాడనీయను. మీ వర్క్ కి నేను ఎలా హెల్ప్ అవుతానో మీరు ఎవరితోటి మీరు హెల్ప్ తీసుకోవాలి, ఇంతే. ఇంకా వాళ్ళలో ఎటువంటి విభేదాలు అనేటువంటి ఆ ఆలోచన రానివ్వను. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, మదర్ ఉన్నారు, చెల్లి మీదనో తమ్ముడి మీద కంప్లీట్ చేయనిస్తుందా? హాయిగా వింటుంటుందా చెప్తుంటే? అస్సలకి ఇచ్చేయను. వెంటనే కట్ చేసి పాజిటివ్ వైపు తీసుకొస్తుంటది, ఎంత కోపం ఉన్నా సరే. అవునా? సో దీన్నే పేరెంటింగ్ యాటిట్యూడ్ అంటారు. పేరెంటింగ్ యాటిట్యూడ్ అంటారు. ఈ లీడర్ కి ఈ పేరెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. వాళ్ళు ఇంకొకరి గురించి చెప్తున్నా సరే, వాళ్ళు అంతే సార్, నేను చెప్తాను వాళ్ళకి, అట్లా అట్లా ఉండొచ్చా సార్, వాళ్ళు అది చేయాలి కదా వాళ్ళ పని, ఏదో ఒకటి అంటూ ఉంటారు. సమస్యలు, కంప్లైంట్లు ఎక్కడొస్తాయి? పిహెచ్డిలోనా, ప్రైమరీలోనా? ప్రైమరీలో ఎక్కువ వస్తాయి. ప్రొఫెసర్కి వెళ్ళి నా పలక గుంజుకుంటుండని చెప్తారు ఎవరైనా, నా పెన్ను గుంజుకున్నాడు సార్ వీడు. రైట్, ఉండనే ఉండదు అసలు. ఇక్కడ మాత్రం మామూలుగా ఉండదు. వాడు నా నోట్స్ లాక్కున్నాడు, ఇవన్నీ వస్తాయి. దీన్ని డీల్ చేసేటువంటి తత్వం ఎవరికి ఉండాలి? ఈ లీడర్కి ఉండాలి. సార్కి చెప్పాను, సార్ చూసుకుంటారులే, అట్లా ఉండాలి. ఆల్వేస్ వెరీ పాజిటివ్. సో ఇది. ఆ తర్వాత అండ్ సెకండ్ వన్ ఏంటి? పాజిటివ్ వాతావరణం. సూర్య స్క్రీన్ షాట్ తీసి పెట్టు గ్రూప్ లో. తెలీదు, రెండవ మందిలో పెట్టు. సార్ ఎడ్యుకేషన్ మీద ఆసక్తి కలిగి ఉంది. ఎడ్యుకేషన్ అంటే ప్రోగ్రామ్. నేను ఒకరు ఏమంటున్నారంటే, సార్ నేను మీటింగ్కి రమ్మని చెప్పాను సార్. వాళ్ళు ఏ జగన్దో చంద్రబాబుదో లేకపోతే మీటింగ్ అనుకుంటారు. బాబు మీటింగ్ కాదు, ఎడ్యుకేషన్కి రండి అని చెప్పాను. మన మీటింగ్లకు రావాలి కదా సార్. మీటింగ్ కాదు, ఎడ్యుకేషన్ అనే పదం. ఓకే, అది. సో మనము కొన్ని రోజులు నేను చెప్తాను, రేపటి నుంచి మాత్రం ప్రతిరోజు వెల్నెస్ బాస్కెట్ స్టార్ 1000s చెప్పండి. టైంకి వచ్చారు అనిత గారు. నేను ఇట్లా అనుకున్నప్పుడు అనిత గారి గురించి ఆలోచించాను ఈరోజు ఐడియా వచ్చినప్పుడు. ఎందుకంటే అందరికి కుదురుతుంది కానీ మేడం ఏమన్నా జాబ్ అది ఉందా, కుదురుతుందా అని అనుకున్నాను. అరుణ మేడం కంటే సెలవులు ఉన్నాయా మేడం? లేదు సార్, 1st తారీఖు నుంచి సెలవు సార్. ఓకే, అంటే అదే మనం ఫిజికల్ ప్రోగ్రామ్ వరకు వెల్నెస్ బాస్కెట్ ప్రతిరోజు నేను కూడా వస్తాను. 1000s సేమ్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. టోటల్ వెల్నెస్ గురించి, రిటైల్ గురించి డిస్కస్ చేద్దాం ఒక 1 hour. ఇది వెల్నెస్ బాస్కెట్ గురించి. చలో, ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ స్టార్ట్, ఓన్లీ ఫర్ స్టార్ట్. ఓకే. ఇక స్టార్లని వాళ్ళని ఈవినింగ్ విఓపి, ఫస్ట్ పెరల్స్, తర్వాత రూబీస్. ఈవినింగ్ మాస్టర్ సార్, అశోక్ సార్, లావణ్య, భోగ సార్
విఓపి అంటే కొత్త వాళ్ళు కూడా వస్తారు కదా, అప్పుడు చాలా ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా ఉండాలి ప్రెజెంటేషన్. కాబట్టి ఈవినింగ్ విఓపి, సీనియర్స్, ఎగ్జిక్యూటివ్స్. 2:30కి ఇది. టైం ఉండదు కాబట్టి అన్ని ఇప్పుడే చెప్పేస్తున్నాను. రైట్. రెండవది ఎడ్యుకేషన్ అంటే ఇష్టపడాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ కి కనెక్ట్. నేనేం చెప్పానంటే, సార్ నా ప్రెజెంటేషన్ నచ్చింది, తర్వాత కొంటా అన్నారంటే కొంటా అన్నారు. ఇక నేను ప్రోగ్రామ్ కి కొంతమందిని తీసుకొని రమ్మని చెప్పాను అని అతను రాసుకుంటున్నాడు. సార్ నువ్వు ఏమి అసలు అతని ప్రొడక్ట్ కొనేంత వరకు, అతనికి ఒక బలమైనటువంటి నమ్మక వ్యవస్థ ఏర్పడేంత వరకు ముందైతే ప్రోగ్రామ్ కి ఎడ్యుకేషన్ కి రమ్మని చెప్పండి. కంగారు పెట్టకండి, ఎమ్మటే షేరింగ్ లోకి తీసుకెళ్ళకండి. ముందు బలమైన నమ్మక వ్యవస్థ వస్తే షేరింగ్ లో సక్సెస్ అవుతారు. ఎందుకు చెప్పండి? సక్సెస్ అవుతారు ఎట్లా? అంటే హార్ట్ఫుల్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. రిజెక్షన్స్ వచ్చినా కూడా నీకే తెలియదులే, మా వాళ్ళే కరెక్ట్, నువ్వు ఎంత చెప్పినా అని అంటారు. ఇప్పుడు నా దగ్గర వాళ్ళు అన్నారు అంటే లేదు నాకు చెప్పినటువంటి నా సీనియర్లు ఏమి రాంగ్ కాదు అనేది నాకు కాన్ఫిడెన్స్. లేకపోతే మళ్ళీ నాకే డౌట్ పడుతుంది, వీళ్ళు బిజినెస్ పర్సన్స్ కాబట్టి ఏమన్నా రాంగ్ చెప్తున్నారా? అవునా సైదుల్ గారు? ఇది ఏర్పడుతుంది. అందుకని ముందు కస్టమర్ని, నాయన నువ్వు ఎవ్వరికి ఇప్పుడు ఏం చెప్పు, నువ్వు ముందు ప్రోగ్రామ్స్ కూడా 4-5 సెషన్లు విను, అప్పుడు నేను చెప్తా అంతేనా? బాగా సార్, ఇది రైట్ యాటిట్యూడ్, రైట్ అప్రోచ్. సో ఎడ్యుకేషన్ అంత పవర్ఫుల్. రెండవది, వాళ్ళు మనతోటి ఉండడానికి బలమైనటువంటిది. అసలు టీం అన్నం యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్, సర్వీస్ ఇవ్వడం. కంటిన్యూస్ గా సర్వీస్ ఇవ్వడం, ఆ థౌజండ్స్ నిలబడడానికి, ఆ రూబీలు నిలబడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే డియర్ లీడర్స్, మీకు బోత్ సైడ్స్ లో 500 క్రియేట్ చేయడానికి నేను మనసా వాచా కర్మణ పూర్తిగా ఆలోచిస్తూ వర్క్ చేస్తూ ఉన్నాను. అందుకని మనం ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ ఇస్తున్నాం. ఈ నోట్స్ చేసుకోండి. ఈ రోజు రాని వాళ్ళు మీకు ఖచ్చితంగా కాల్ చేస్తారు, ఏం జరిగింది డిస్కషన్ అని అడుగుతారు. మీ 500 ఆల్సో అడుగుతారు ఖచ్చితంగా. అవి మీరు చెప్పలేదు అనుకోండి అంటే మీరు యాక్టివ్గా ఇక్కడ లేరంటూ. సో మనకి 2 అవార్డ్స్ ఇస్తాం మౌనిక నాగరాజ్ గారు. ఏంటి? ఒకటి బిజినెస్ అవార్డ్స్, ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్. మిగతా ప్రోగ్రాంలు ఏమైనా జరుగుతాయి. మనకి అన్సార్ సార్ విజయవాడకు రాబోతున్నారు. దానికి ఇక మీ ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు. మీ ఎగ్జిక్యూటివ్స్కి ఎన్నెన్ని టికెట్లు మీరు చెప్పండి. నాకు తెలిసి చాలా తక్కువనే ఉంటుంది. సోమవారం ఈవినింగ్ వరకు మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఓకే, మీరు మీ సీనియర్కి, బొంగ సార్కి, సురేష్ సార్కి, పెరల్స్కి చెప్పండి మీరు ఎన్నెన్ని టికెట్లు అని. అక్కడికి వెళ్తాము. ఆ ప్రోగ్రామ్స్ జరిగాయి, ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే ఇక మన దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్. ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ లో మొదట 3 స్టార్స్, అంతేనా ఒకసారి? 3 స్టార్స్. బ్రాంజ్ మెడల్. బ్రాంజ్ అంటే బ్రాంజ్ మెడలే తీసుకుంటున్నాను. దాని మీద వాళ్ళ పేరు 3 స్టార్ అచీవర్ అని కూడా వచ్చేస్తుంది. క్రియేటర్, 3 స్టార్ క్రియేటర్, వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోతుంది ఆ మెడల్స్. రెండవది 5 స్టార్స్ సిల్వర్ అచీవర్. తర్వాత 7 గోల్డ్ అచీవర్. గోల్డ్ అచీవర్. ఫైనల్ ప్లాటినం అచీవర్ 10 ఖతం. వాళ్ళ 500 అయిపోయినట్టే కదండి. 4 ప్రోగ్రాంకి వస్తే చాలు. వాళ్ళు ఫస్ట్ 3 అచీవర్ గా వచ్చి, రెండోసారికి ఇంకొక 2 తయారు చేసుకొని వచ్చి, ఇంకొక దానికి ఎంత 7 తయారు చేసుకుంటే ఇక చాలు. ఇక బండి నడుస్తుంది, అయిపోయినట్టే. తర్వాత 500 తయారైపోయింది.
నాలుగు సెషన్లు కరెక్ట్ గా. ప్రతి సెషన్ వాళ్ళని మోటివేట్, అసలు మనం జూమ్ సెషనే వాళ్ళని మోటివేట్ చేస్తుంటే ఇంకా ఫిజికల్ సెషన్ అసలు మీరు బ్రహ్మాండంగా ఉంటుంది ఏమండి. సో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఫిజికల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మనవి జూమ్ ప్రోగ్రామ్. ఇది రెండోది, వాళ్ళని మనతో స్టిక్ ఆన్ చేయడానికి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. మీకు ఈ సంవత్సరం నా స్కూల్లో చదివిన వాళ్ళు వచ్చే సంవత్సరం చదువుతారా లేదా అని టెన్షన్ పడుతున్నారు స్కూల్ బ్యాచ్ అంతా. మళ్ళీ అడిగి వాళ్ళు ఒప్పుకునే వరకు అప్పుడు అమ్మయ్య అని అనుకుంటున్నారు. వేరే స్కూల్ అంత అట్రాక్షన్ చేసేస్తున్నాయి స్టూడెంట్స్. సో ఇంకా రాబోయే రోజుల్లో మీ టీంని అట్రాక్ట్ చేసేటువంటి చిన్న చిన్న కంపెనీలు బోలెడు వస్తాయి. బోలెడు వాళ్ళకి ఏం కాదు, మన ట్రైనింగ్స్ బాగుంటాయి, మనం రిటైల్ చేయగలుగుతాం అని అంటే ఉంటారు. లేకపోతే 30 రూపాయల ప్రోడక్ట్లు, 300 రూపాయల ప్రోడక్ట్కి అట్రాక్ట్ అవుతారు. ఎంత మంచి, ఇంకా మీ దాంట్లో ఎంత మంచిగా రెవెన్యూ క్రియేట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికే వస్తారు, అప్రోచ్ అవుతారు. ఫ్యూచర్లో అరుణ మేడం మీరు అనుకుంటారు మీరు బాగా చేస్తున్నారని అనుకుంటారు. మనం వాళ్ళని పట్టించుకొని ఫ్రెండ్షిప్ చేయలేదు అనుకోండి, వెంటనే మీకు ఒక డైరెక్ట్ సెల్లింగ్. గానుగ ఆయిల్స్ కూడా రాబోతున్నాయి డైరెక్ట్ సెల్లింగ్. మన తెలంగాణలో ఒక కంపెనీ గానుగ ఆయిల్స్, అది అందరికి అవసరంగా ఈజీగా వచ్చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. ఓ నా రిలేటివ్స్ ఫ్రెండ్స్కి ఎంతో మంది అవసరం అని చెప్పి ఐడి తీసేసుకుంటారు. అందుకని మీరు ఇంకా చాలా ఇదిగా ఉండాలి, ఫోకస్డ్గా. ఓకే, సో స్టిక్ అని అవ్వడానికి రెండో పాయింట్. థర్డ్ది ఏంటి? స్టార్ టు 50 ట్రిమర్స్ ని క్రియేట్ చేయడం. స్టార్ టు 50 500. ఇప్పుడు 250 అంటే అమ్మాయి ఓకే, అందుకని 500 అనగానే వెంటనే ఆ ఉత్సాహం కాస్త ఇది. కాబట్టి రిటైల్ అని అక్కడ పెట్టి, రిటైల్ ఇన్కమ్ అది అంత ఈజీ గేమ్ లేదు 500 అంటే. కాబట్టి రిటైల్ తోటి వెళ్తూ ఉంటే వాళ్ళకి 50,000లోనో 70,000లోనో 120,000లోనో, ఓకే, 1,50,000 దగ్గర ఎక్కడో ఒక దగ్గర 500 పడుతుంది. ఓకేనా శాంతి మేడం? ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారు వాళ్ళు? వెంటనే 250 వచ్చినట్టు వెంటనే ఒక 12,000 15,000 వస్తుంది అంటే అట్లా రాకపోవచ్చు. ఇది కొంచెం బ్యాలెన్స్ చేయాలి, 10 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ మెంటాలిటీ వాళ్ళకి రీజన్ అవ్వాలి, కొంచెం టైం టేకింగ్. ఇది ఆ ఓపికగా ఉండే సత్వగుణం కావాలి. సత్వగుణం అంటే సానుకూలంగా ఆలోచించే గుణం. సత్వం అంటే బలం, సత్వ అంటే బలం, సత్వ అంటే బలం. ఓకే, ఓపిక్గా ఉండేటువంటి. ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం పెంపొందించాలి. అందుకని కాస్త చిన్నగా, మరి బలవంతంగా కాకుండా మనీ మెడిటేషన్. అందుకని నేను ఆరా పవర్ అనే గ్రూప్ని బాగా ఎంకరేజ్ చేస్తాను. అది అందులో నేను చేస్తున్నాను అని పెడుతున్న వాళ్ళకి నేను అందుకే తప్పనిసరిగా లైక్లు కొడతాను, ఎందుకంటే వాళ్ళ అవసరం. వాళ్ళలో సత్వగుణం పెంచుకోవడమే కాక మిగతా వాళ్ళని కూడా పెంచుతున్నారు. అదే నేను 100 మాటలు చెప్పాలి, మీరు ఒక్క చేత చేస్తే సరిపోదు. అంతేనా? ఒక సఫైర్ ఎగ్జిక్యూటివ్ నాది కంప్లీట్ అయింది సార్ అన్నాను, ఒక డైమండ్ నాది కంప్లీట్ అయింది సార్ అని, అప్పుడు మిగతా వాళ్ళకి అమ్మ డైమండ్ వీళ్ళే చేస్తున్నారే అని ఇక నా భారం కొంచెం తగ్గించినట్టే. లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఆ రెండో రజోగుణమే చాలా ఉంటుంది. సో ఈ మొదటి బాక్స్ అయిపోయిందా? 3 స్టిక్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. పొరపాటున కూడా వాళ్ళ యొక్క సీనియర్ గురించో జూనియర్ గురించో ఆ కొత్త వాళ్ళ దగ్గర విమర్శించకండి. వద్దు. అటు మనం కోపంగా ఉండడం, చిటపెట్టలాడడం ఎవరికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా సరే పాత వాళ్ళు అంటే మనల్ని అర్థం చేసుకున్నారు, ఇక మన కుటుంబం అక్కడ వదిలేయండి. కానీ ఇది పాత వాళ్ళు, ఇంకా వాళ్ళు ఆ సత్వగుణంలోకి రాలేదు అనుకున్నప్పుడు మాత్రం మీరు అస్సలు ఆ రజోగుణం ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఇంకా రజోగుణం చూపించారంటే తేలికత.
కొంచెం సత్వగుణం వాళ్ళ దగ్గర చూపించినా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునైనా ఓకే అని అనుకుంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ లో. ఇది ఎప్పుడైనా అడిగినా చెప్పండి. స్టికాన్కి 6 పాయింట్స్ లో మొదటి 3 పాయింట్స్ పాజిటివ్ వాతావరణం. పాజిటివ్ కి బండ గుర్తు ఏంటి? పాజిటివ్ కి రక్షణకు ఉపయోగపడేది. పనికి వచ్చే ఇంకా ఇంకా ప్రశాంతంగా ఉండడం. అంతే. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి, అవతల వ్యక్తి ప్రశాంతంగా ఉండడానికి వచ్చే ఆలోచనే పాజిటివ్ ఆలోచన. అంతే, సింపుల్. ఇది అన్నీ సర్దుకుంటాయి, పర్ఫెక్ట్ గా జరుగుతుంది అంతే. సినిమాలో అప్పుడప్పుడు అయ్యో ఏంది ఇట్లా జరుగుతుంది అని అనిపిస్తుంది, కానీ వస్తాడు, హీరో వస్తాడు, జరగాల్సింది జరుగుతుంది. సో మీరు కొంచెం ఓపిక. రెండవది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ఇష్టం పెరుగుతుందా, వాళ్ళ ఇష్టం పెరుగుతుందా. మూడవది, వాళ్ళ యొక్క రిటైల్ జరుగుతుందా, కనీసం 500 రూపాయలు వస్తున్నాయి వారం వారం. ఇది ముఖ్యం. ఆ వారం వారం జరిగేటువంటి ఆ రిటైల్ జరుగుతుంటే అప్పుడు ఖచ్చితంగా 50,000 దగ్గరనో, 30,000 దగ్గరనో, 100,000 దగ్గరనో వాళ్ళైతే 500 అవుతారు. సరేనండి, ఇది చెప్పాలి మేడం మీ రజనీ గారికి. మనము ఏంది మేడం ఎప్పుడైనా వాళ్ళు ఇట్లా అంటున్నారు, ఏంది మేడం ఎంత ట్రై చేసినా కావట్లేదుగా, వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా అన్నప్పుడు మీ దగ్గర వెంటనే సబ్జెక్ట్ ఉండాలి, ఎమ్మటే ఒక బాణం తీసి చెప్పాలి. ఇట్లా కాదండి, న్యాచురల్గా ఇట్లా జరుగుతూ ఉంటుంది అని మనం వెంటనే చెప్పామనుకోండి, రైటే సార్, ఇట్లా ఆలోచించాలి, కరెక్ట్ అని అంటారు అన్నమాట. లేకపోతే మనం కూడా వెంటనే అది కాకుండా ప్రోగ్రామ్కి రండి మేడం అట్లా అంటున్నాం అనుకోండి, కొంచెం విసుగు ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. కానీ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, న్యాచురల్ గా ఇట్లా జరుగుతుంది, మా ఎగ్జిక్యూటివ్ మీట్ లో ఇది చెప్పారు అని. ఓకే, ఇక రెండో, ఒక్కసారి ఇది పెద్దగా అవసరం లేకుండా జీవితాంతం మాత్రం మనతో పాటు ఉంటుంది ఈ సబ్జెక్టు. ఇమ్మీడియట్ గా కొంచెం తెలుసుకుంటే మాత్రం మనం అందులోంచి బచాయిస్తాం, ఇంకొకరిని కూడా బయటపడేస్తాం. ఏంటిది అంటే 3 గుణాస్లో ఫస్ట్ది తామసం. మోస్ట్ ఎక్స్పర్ట్స్ గొప్ప వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఇది చాలా ఫిక్స్డ్ గా రిజిడ్ మైండ్ సెట్ తోటి ఉంటుంది. తామసం అంటే చీకటి, దాని అర్థం చీకటి. అజ్ఞాన తిమిరాందస్య అంటాం, అంటే తిమిరం, చీకటి కూడుకొని ఉంటుంది, అజ్ఞానంతో ఉంటుంది, తెలియదు. దీన్ని దేంతో పోలుస్తారంటే ఒక గోడతోటి, కాంక్రీట్ గోడతోటి పోలుస్తారు. కాంక్రీట్ గోడ ఇది అసలు చాలా కష్టం. రజోగుణం ఏమో ప్లైవుడ్ తోటి పోలుస్తారు. ప్లైవుడ్ అది అప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్ గా అయిపోయి ఆ ఆవేశం కాస్త ఉపయోగపడే ఆవేశం వైపుకి వెళ్ళొచ్చు. నాకు తక్కువ మార్కులు వచ్చాయి, ఈసారి నుంచి ఇంకా చదవడం చాలా సీరియస్ గా తీసుకొని చదవచ్చు. ఇంకొకరి ఆవేశాన్ని సూసైడ్ వరకు వెళ్ళిపోతుంది పిల్లలు తెలియక, లేకపోతే ఇంకొకరిని కొట్టడానికి వెళ్ళిపోతుంది. కానీ తను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది కొంతమంది. అట్లా మంచిది. అందుకే పాజిటివ్ రజోగుణం పర్లేదు. కానీ తామస గుణము ఎప్పుడు కూడా తనకున్న లోకంలోనే ఉంటూ మారడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. ఇది కొంచెం చీకట్లోనే ఉంటుంది. ఇది చాలా ఇది ఎప్పుడు తన్ని తాను సెల్ఫ్ కిల్లర్ అంటారు. తామస గుణాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కిల్లర్. సెల్ఫ్ కిల్లర్. తన టైం ఇదైపోద్ది, రోజు రోజుకి తనకి పేరు తగ్గిపోతూ ఉంటుంది, అభిమానించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఈ తామస గుణానికి అందరికీ అందులో నుంచి అందరూ బయటపడాల్సింది. సత్యలోపు ఎవరైనా సరే బయటపడాల్సింది. ఓకే, ఇది తామసం. ఈ యొక్క రజోగుణం పాజిటివ్ గా లేకపోతే ఆ ఆవేశము, ఆ భగత్ సింగ్ ఉన్నటువంటి ఆవేశం ఆఖరికి కోర్టులో బాంబు వేసినా, పొగ బాంబు వేసాడు కానీ చంపడానికి లేదు. దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి వేసి, చంపడానికి కాదు. అది రజోగుణం ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ వైపుకు ఉంటుంది. లేకపోతే వరల్డ్ కిల్లర్ అంటారు. రజోగుణాన్ని ఏమంటారు? వరల్డ్ కిల్లర్. సెల్ఫ్ కిల్లర్ తో పాటు వరల్డ్ కిల్లర్ ఇది ఉంటుంది. ఇది దీంట్లోంచి అంటే ఆ వ్యక్తి పాజిటివ్ గా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, తను హ్యాపీగా ఉంటాడు, పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంటాడు. ఇది పెద్ద ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకుంటూ పనిలో పెద్దరికం వస్తున్న కొద్దీ మార్పు వస్తుంది.
నలుగురిని గైడ్ చేయాలన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. క్లాస్లో పిల్లలు ఒక 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళందరినీ గైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మేడంకి ఈసారికి ఇది ఉండాల్సిందే. నే నాకు 12 సంవత్సరాల టీచర్ అనుభవంలో ఇది బాగా అర్థమైంది. ఫస్ట్లో కొట్టడం ద్వారా మార్చొచ్చు అని, పట్టాభిరామ్ గారి బుక్ తర్వాత మార్చడం ఇట్లా. సరే, మూడవది సత్వగుణం. ఈ సత్వగుణం చాలా ఫ్లెక్సిబుల్ గా సమయస్ఫూర్తితోటి ఉంటుంది. అందరికీ పూర్తిగా ఉంటుందంటే అట్లా ఉండదు. హరిప్రసాద్కి తామసం ఉంటుంది, రజం ఉంటుంది, సత్వం ఉంటుంది. కాకపోతే ఈ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. రోజు రోజుకి ఏమవుతుంది, తామసం పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తామసంలో ఉన్న మళ్ళీ ఎరుకతోటి సత్వంలోకి రావడానికి ట్రై చేస్తాడు. కానీ లేకుండా ఉండదు, అంత సీన్ లేదు. పూర్తిగా సత్వంలోకి వచ్చేంత గొప్ప ఏమీ కాదు. ఖచ్చితంగా రజోగుణం ఉంటుంది, మళ్ళీ దాన్ని పాజిటివ్ వైపు తిప్పుతాడు. ఈ ఎరుక అనేది చాలా అవసరం అనమాట. ఈ గేమింగ్ అనేది మన ఈ ఒక చెస్ లాంటిది మన మైండ్ తోటి. అర్థమైంది కదా. నేను ఏమన్నా ఫుడ్ అతిగా తీసుకుంటే వెంటనే తామసం అనేది అటాక్ చేస్తూ ఉన్నాను. నేను ఏదన్నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను రిజల్ట్ మీద, అప్పుడు రజో ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నేను పేరును బాగా కోరుకుంటున్నాను, వెంటనే రజో ఎంటర్ అయిపోతుంది. సో ఇది రైట్. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే లీడర్షిప్ చాలా వండర్ఫుల్ గా పెరుగుతుంది బాగా ఎప్పటికప్పుడు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి, సంపద సృష్టిలో మేడం గారు చెప్పిన ఫస్ట్ పాయింట్. మనసు మీద ఫోకస్. క్రియేట్ చేసే మనసుని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏదైతే మనసు మీ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉందో తన 3 గుణాలతోటి, దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. శ్వేత మేడం ఇది రైట్ అని అర్థమైంది కదా ఇప్పుడు, ఆ మేడం చెప్పింది అట్లా. నాకు ముందే ఒక అవగాహన ఉంది కాబట్టి అబ్బా పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది ఫస్ట్ అని అనుకున్నాను. అది రైట్. ఇక 3 చక్రాస్ గురించి చెప్పేసి ఇక మనం పాయింట్ బిజినెస్ లో పెడతాం. 3 చక్రాస్: మూలాధార, స్వాదిష్టాన. చూడండి, మన ఆయుర్వేద చెప్పిన ఏదైనా పర్ఫెక్ట్. దాన్ని సైన్స్ కనుక్కోవడానికి ఇంకా ట్రై చేస్తుంది. ఈ 3 మూలాధార, స్వాదిష్టానం, ఈ చక్రాస్ దగ్గర మూలాధార ఆలోచనలు, స్వాదిష్టాన ఆలోచనలు, మణిపూరక ఆలోచన. మూలాధారంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, మూలాధారంలో ఏదైనా సరే ఆలోచనలు కొంచెం లోయెస్ట్ ఎనర్జీతో ఉన్నాయి. ఎట్లుంటాయంటే భయము, అభద్రత ఎక్కువగా ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నిశ్చలంగా, నిబ్బరంగా, ఓకే, అభయంతో, నిర్భయంతో ఉంటే ఈ మూలాధార అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది అన్ని లోపల ఆర్గాన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మూలాధారం మూలం అన్నమాట. కిడ్నీలతోటి ఉంటుంది, హార్ట్ తోటి ఉంటుంది, అన్నిటితోటి ఉంటుంది దీని కనెక్షన్. మూలాధార ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో, అందుకని భగవంతుని యందు విశ్వాసం ఉంటే మంచిది అన్నమాట. నాకంతా మంచి జరుగుతుంది, నన్ను అందరూ అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా పీవీ వస్తుంది మంచిగా, నో ప్రాబ్లం అని ఎప్పటికప్పుడు మనసుకు చెప్తూ ఉంటుంది. మనసు కంగారు పెడుతూ ఉంటుంది. కంగారు పెట్టే విషయాలు అది మన దగ్గర ఫైల్ తీసుకొస్తా ఉంటుంది. చూడు ఇంకా ఇంత ఉంది, మీరు కట్టాల్సినవి, నువ్వు చేయాల్సినవి అని ఇట్లా తీసుకొస్తా ఉంటుంది. పేరు భయం, పీవీ భయం అంతా వస్తూ ఉంటుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇది అంతా కూడా మూలాధార సమస్యలు తీసుకొస్తుంది. ఓకే, ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ తోటి కనెక్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్స్ పనితీరుని చెడగొడుతుంది ఈ యొక్క మూలాధార ఆలోచన. ఓకే, ఇది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుందంటే భద్రత ఉండాలి, అభయం ఉండాలి, నిశ్చలత్వం ఉండాలి. మనం చేసే యోగా ప్రక్రియ వల్ల ఈ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి మూలాధార. ఫస్ట్ ఈ సైకాలజీ తెలియాలి. రాను రాను చూడండి సైకాలజిస్టులు అందరూ ఈ గుణాస్ గురించి, చక్రాస్ గురించి మాట్లాడతారు అందరూ. రెండోది స్వాదిష్టానం. స్వాదిష్టానం మొత్తం కూడా ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్ జననేంద్రియాలకు సంబంధించినవి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయి.
వేడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఎప్పుడు ఎమోషన్స్ చాలా పాజిటివ్ గా ప్రశాంతంగా అని చెప్పాను కదా, అది ఇది జలతత్వతో ఉంటుంది స్వామి స్టార్. మీరు ఎప్పుడైనా సరే మీకు చాలా అలజడిగా మనసు ఉందనుకోండి, ఫేస్ వాష్ అయినా చేసుకోండి, లేకపోతే స్నానం అయినా చేయండి. టోటల్ చూడండి, మీ కంట్రోల్కి వచ్చేస్తుంది మనసు, వెంటనే కంట్రోల్కి వస్తుంది. కొంచెం డిస్టర్బ్ ఉన్నా వెళ్ళి చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసేసి, లేకపోతే షవర్ కింద స్నానం చేసి అది చూడండి, ఎంత ఫ్రెష్ మైండ్ వచ్చేస్తుంది. ఎమోషన్ వెంటనే కంట్రోల్ అన్నమాట. ఆ యొక్క ప్రాణ శరీరం, ప్రాణమయ కోశం ఏదైతే ఉందో అది మన చేతిలోకి వచ్చేస్తుంది. ఇట్లా దాని మీద గ్రిప్ తెచ్చుకోవాలి ఎప్పుడైనా. ఎమోషనల్ బాడీ అని అంటాం, ఎనర్జీ బాడీ. అండ్ థర్డ్ వన్ ఓకే, ఇది మణిపూరక. ఇది నేను అనేది ఎక్కువగా ఉంటే ఇబ్బంది. నేను ర్యాంక్ వరకు వెళ్ళాలి, మళ్ళీ ర్యాంక్ని తీసుకొచ్చి మళ్ళీ నేల మీదకి వచ్చింది. నాకు బాగా వర్క్ జరుగుతుంది, సూర్యాపేట, ఖమ్మం, భువనగిరి ఇది బాగా జరుగుతున్నప్పుడు నా సీనియర్ అప్పుడు గైడ్ చెప్పిన విషయం చాలా విషయాలు చెప్పారు పర్సనల్ గా. అన్ని లేడీస్ తోటి ఎలా ఉండాలి, టీము ఎట్లా ఉంటారు, నేను అక్కడే నేర్చుకున్నాను అన్ని. ఎంతలో ఉండాలి ఏంటి అని, కంపెనీ గురించి ఎంత చెప్పాలి, పర్సనాలిటీ ఎంత అవసరం, పర్సనాలిటీస్ డెవలప్మెంట్ ఎంత అవసరం. ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అది అందరు తెలుసుకుంటూ ఉంటారు. ప్రొడక్ట్ నమ్మితే ఎంత, ప్రొడక్ట్ ప్రజెంటేషన్ అందరు నేర్చుకుంటారు. కానీ లాస్ట్కి వచ్చే సమస్య పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వస్తుంది. నువ్వు దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయని చెప్పాను. ఇంపార్టెంటే కదా ఇది. అందుకని నేను ఫస్ట్ ఎక్కువ అప్పటి నుంచి అప్పటిదాకా నేను మెడిటేషన్, యోగా, ఆసనాలు చేయడం అది దాని మీద నాకు ఉండేది అంతవరకే. కానీ ఆ తర్వాత నుంచి లేదు నేను ఏది చేశానో వాళ్ళు అది చేస్తేనే నేను నిలబెట్టుకున్నట్టు వాళ్ళు నిలబెట్టుకుంటా. అందుకని ఆరో పవర్ అనేది పెట్టడం జరిగింది అప్పటి నుంచి. అప్పటిదాకా ఇంకొంతమంది ఏ విధంగా చెప్పారంటే, నువ్వు చదివే బుక్స్ చెప్పకు, నువ్వు చెప్పేది ఏది చెప్పకు, నువ్వు చూసే వీడియోలు చెప్పకు, ఇట్లా అనేది. అది విన్నాను. లేదు నువ్వు ఏం చేస్తున్నావో వెంటనే నీ పిల్లలకి నువ్వు అట్లా ఆలోచించవు కదా. మనం ఇగో ఈ బుక్ చదువు బాగుంటుంది అని మన పిల్లలకి ఎట్లా చెప్తామో, సేమ్ టైం టీం కూడా అట్లా చెప్పాలి. ఈ చెప్పొద్దు అన్న బ్యాచ్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకా నువ్వు వాళ్ళకే చెప్పేస్తే వాళ్ళే పేరు తెచ్చుకుంటే ఇంకా నీ దగ్గరే ఉంటుంది అన్నట్టుంది. అది జ్ఞానం సముద్రం లాంటిది. ఓకే, నువ్వు కేవలం ఒక పుస్తకంతోటో దాంతోటో కాదు సమానం. నీకంటూ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంది, అది ముఖ్యమైనది. ఏదో చిన్నపాటి సెషన్స్ కి సంబంధించిన క్యాడర్ కాదు నీది. ఓకే, సో అవి చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సత్వం గురించి, వెరీ పాజిటివ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈగోన్ అనమాట, నేను అనేది లేకపోవడమే మణిపూరక. నేను అనేది లేకపోవడం. అతను చెప్పిన మాట ఏంటంటే, డైలాగ్ గుర్తొచ్చింది ఏంటంటే, నువ్వు ఎక్స్ట్రాడనరీలోకి వెళ్ళినా మళ్ళీ ఆర్డినరీ పర్సన్ లాగా ఉండాలి. నువ్వు ఎంత నీకు శిఖరం వెళ్తూ ఉంటే నువ్వు అంత డౌన్ టు ఎర్త్ లా ఉండాలి. అప్పటికి నాకు డైమండ్ ర్యాంక్ రాలే, కానీ డైమండ్ ర్యాంక్ వచ్చినా కూడా అరే ఇదేంది నేను డైమండ్ ని నన్ను పట్టించుకోవట్లేదు, ఈ కాన్సెప్ట్లు పెట్టుకోవద్దు. ఓకే, ఎవరైతే పేరు గురించి కోరుకోరో వాళ్ళకి పేరు ఇస్తారు ఎవరైనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి గురించి ఎవరైతే కోరుకోరో వాళ్ళకి ఎవరైనా పేరు ఇస్తారు. మీరు చరిత్రలో తీయండి, రాజకీయాల్లో తీయండి, ఎక్కడైనా తీయండి. ఈ మణిపూరక బాలేని వాళ్ళు ఏది చేసినా రాజకీయం చేస్తున్నట్టు ఉంటుంది. ఈజీ గుర్తుపట్టవచ్చు. వాళ్ళు ఏది ఆలోచిస్తున్నా రాజకీయం చేస్తున్నట్టుగా ఉంటుంది. దీంట్లో పాజిటివ్ మణిపూరక ఉంటుంది. ఇది చాలు, మీరు ఇంకా వింటూ ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటాయి ఇవన్నీ. ఇది ఒకటి. ఇప్పుడు మీరు నాకు ఇంకా చెప్పాల్సినటువంటిది, ఇది లీడర్షిప్ కోసం ఈ పాయింట్స్ అవసరం అనమాట. ఆల్ ది బెస్ట్. పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు మొత్తం.
రేపు అంజర్ సార్ ప్రోగ్రామ్కి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేసుకోండి, మీ ఎగ్జిక్యూటివ్స్కి చెప్పండి. ఫస్ట్ నేను థౌజండ్స్తో మాట్లాడి వెళ్తాను. సార్ బిజినెస్ అవార్డు సేమ్ కదా సార్, 15K 35K 15K 35K 70K 15, 30, 50, 70. 100 వాళ్ళకి, 100 అబోవ్ వాళ్ళకి, ఓకే, మ్యాక్సిమం వాళ్ళకి ఇలా వస్తుంది అనమాట అమౌంట్. దాని మీద నెంబర్స్ ఉంటాయి. సార్కి 3 lakhs 4 lakhs సార్ షరీఫ్ గారు? 4 వచ్చింది. 4. సో 400K దాని మీద వచ్చేస్తుంది. శ్రీరంగ సార్ 600. 600K. ఓకే, ఇది వీలైతే ఎగ్జిక్యూటివ్స్ కూడా మేడం గారికి 25 lakhs అనేది అలా మనం ప్లాన్ చేద్దాం. చాలా ఎందుకంటే దట్ ఈజ్ వన్ మెసేజ్ అన్నమాట రాబోయే వాళ్ళకి, కొత్త వాళ్ళకి. అందులోనే కస్టమర్స్ ఉండొచ్చు, చాలా వాల్యుబుల్ కస్టమర్స్ అయితేనే మీరు తీసుకొచ్చుకోండి. ఓకే, ఇది బ్రాంజ్ మెడల్ ఏమో 30 దాటిన వాళ్ళకి, ఇది మీ వాళ్ళకి చెప్పండి టీంకి. సిల్వర్ మెడల్ ఏమో 50 దాటిన వాళ్ళకి, గోల్డ్ మెడల్ ఏమో 50 దాటిన వాళ్ళకి. 30 దాటిన వాళ్ళకి ఏమో సిల్వర్ మెడల్, 50 దాటిన వాళ్ళకి గోల్డ్ మెడల్, 70 దాటిన వాళ్ళకి ప్లాటినం. ఎవరైతే అచీవర్స్ ఉంటారో వాళ్ళకి మన పేరు ఉంటుంది, ఇక్కడ పేరు ఉంటుంది. వాళ్ళకి ఇస్తున్నది కూడా మనకు ఒక షీట్ ఉంటుంది. ఒక్కసారి ఇచ్చిన మెడలు అదే 36,000కి ఇంకోసారి అదే 36,000 తోటి వచ్చాడు అనుకోండి, ఉండదు. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? 15 దాటితే బ్రాంజ్, 30 దాటితే సిల్వర్, 50 దాటితే గోల్డ్, 70 దాటితే ప్లాటినం. సైదుల్ గారు ఇట్లా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఎట్లాగో స్టార్, బ్రాండ్ న్యూ స్టార్ కి 250కి ఎట్లాగో ఇస్తాం, నాగరాణ్ గారు ఇస్తాం. 1 lakh మొత్తం ఎంటర్ప్రినర్ సార్. వాళ్ళకందరికి వాళ్ళకి కూడా ఇది ఇస్తాం. వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది స్పెషల్ ఎంటర్ప్రినర్. ఇక ఎంటర్ప్రినర్ అవార్డు స్టార్ వాళ్ళకి కూడా. ఎంటర్ప్రినర్ అవార్డు ఏంటి? 3 స్టార్స్, 10 స్టార్స్. ఓకే, 3 స్టార్స్ తీసుకుంటేమో బ్రాంజ్ మెడల్, 5 స్టార్స్ అయితే సిల్వర్, 7 గోల్డ్, స్టార్స్ అయితే 10 ప్లాటినం. 10 ప్లాటినం. ఇది 1000 లోపు వాళ్ళకి 500 క్రియేషన్ కోసం. ఇది వాళ్ళు 4 programs కి వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్పన గారికి ఎన్నండి బోత్ సైడ్స్? నాగరాణ్ గారు 5 స్టార్స్ ఉన్నారు సార్. సిల్వర్ మెడల్ తనకి. ఓకే, 2 స్టార్స్ చేసుకొని వచ్చారనుకోండి, వాళ్ళకి గోల్డ్ మెడల్. ఓకే, గ్రేట్. అది చెప్పండి. సో శాంతి గారు, నాగేశ్వరరావు గారికి, భవాని గారికి ఏంటి, ఎన్ని స్టార్స్? బోత్ సైడ్స్ 5 స్టార్స్ ఉన్నాయి సార్. ఎవరికి? నాగేశ్వరరావు గారికి నాగేశ్వర సార్. 5. ఓకే, వాళ్ళకి చెప్పండి మీకు సిల్వర్ వస్తుంది అని. ఇది కూడా చెప్పాలి అంటే ఆ యొక్క బ్రాంజ్, గోల్డ్ కానీ ప్లాటినం కానీ అనేది నేను పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు వెల్నెస్ బాస్కెట్లో 2:30కి రమ్మని చెప్పండి ఖచ్చితంగా. ఇక అది మైండ్లో ఫీడ్ అయిపోతుంది. మరి భవానీ గారికి 1 సైడ్ ఉన్నారు సార్, బోత్ సైడ్స్. 1 సైడ్ 5 స్టార్స్ ఉన్నారు, 1 సైడ్ 3 ఉన్నారు. అప్పుడు వాళ్ళకి
బ్రాంజ్ మెడల్ వస్తుంది. లేదు నాకు సిల్వర్ కావాలి అని అనుకుంటే ఇటువైపు 2 తయారు చేసుకో. కూల్ కదా. ఇట్లా షాహినా గారికి అనుకుందాం, ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నారు. షరీఫ్ సార్ వచ్చే టీం సార్ ఆమెకు 2 పక్కలకి స్టార్స్ లేదు సార్ చూడాలి. అది పాయింట్ చూడండి, కరెక్ట్ దగ్గర తీసుకెళ్ళానా లేదా? ఒకవైపు 6 ఉన్నారు సార్, ఒకవైపు 4 ఉన్నారు సార్. 4 ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్కరు చేసుకొని వచ్చారనుకోండి, ఇది షాహినా గారికి తెలిసింది అనుకోండి, తను షీ విల్ ట్రై ఫర్ సిల్వర్. అంతేనా? షరీఫ్ సార్, మన ఫోకస్ పక్షి కన్నా ఏంటంటే ఇన్కమ్, స్టార్ క్రియేషన్. కంపెనీ అదేగా చెప్పేది. ఓకే, ఇన్కమ్, స్టార్ క్రియేషన్. లేకపోతే వాళ్ళ సమస్యలు ర్యాంకుతో పోతాయేమో అని అనుకుంటారు. ఇన్కమ్ ని మనం పట్టించుకోము. అవునా, నా ఇన్కమ్ అని మళ్ళీ అప్పుడు ఇన్కమ్ దగ్గరికి వెళ్తారు. లేదు, ఇన్కమే రోజు గుర్తుండాలి. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తాను. ఇంకొక పాయింట్, ఇప్పుడు మీరు అన్నారు ఆ టీం వచ్చింది లేదు సార్ అని. టీం కాదు కదా, స్టార్ క్రియేషన్ కదా కంపెనీ పట్టించుకునేది. కాబట్టి దాన్ని మనం నోట్ చేసుకొని ఆ విధంగా గైడ్ చేయాలి. ఓకే, అరుణ మేడం మీరు చెప్పండి, మీకు టోటల్ ఇన్కమ్ ఎంత? 1,64,000. ఒక్క నిమిషం, నేను మీకు ఒక పేపర్ పెడుతున్నాను. ఈ వీక్ వరకు మీ ఇన్కమ్ 586 కదండి వీక్? అవును అవును సార్. 1,00,000 64,750. 164. ఓకే, సో మీ వాళ్ళ ఇన్కమ్ లో మీ రిటైలర్స్ పేర్లు చెప్పండి. గోదాదేవి గారు, గోదాదేవి మేడం, నవ్య మేడం, ఎవరైతే రజని. సజెషన్ షేరింగ్ చేసి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ దోస్ ఆర్ పీపుల్ రిటైలర్స్. ఓకే, ముందు ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. ఫలానా నాగరాణ్ గారికి ఎంతమంది ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు? వాళ్ళు అక్కడి నుంచి ఏంగా మారుతారు? రిటైలర్ గా మారుతారు. ఎంతమంది రిటైల్ చేయించుకుంటూ ఇన్కమ్ తీసుకుంటున్నారు? ఓకేనా, ఇది రెండవది. ఆ తర్వాత మనం ప్రెజెంటేటర్ అయితే మనకు ప్రెజెంటేటర్లు వస్తారు. ఇది మూడవది. సరే, ఈ ప్రస్తుతం చాలు. ఆ తర్వాత లీడర్, ఆర్గనైజర్, లీడర్, మెంటర్ అనేది ఆ తర్వాత మనం నేర్చుకుందాం. ముందైతే ఈ 3, ముందు ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు, ఆ తర్వాత రిటైలర్స్, ఆ తర్వాత ప్రెజెంటేటర్స్. ఓకే, గోదాదేవి గారు, ఇంకా రెండోది ఎవరండి? రజని. ఇంకా నవ్య మేడం. రమాదేవి గారు కూడా ఉన్నారు కదా? అవును సార్. 4. ఓకే, ఒకవేళ ఇప్పుడు సర్వీస్ ఎవరైతే ఉన్నారో చిన్న గారు కానీ లావణ్య మేడం కానీ, ఇప్పుడు ఈ 4కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే మీరు అరుణ మేడంకి వెంటనే ఆ విభాగం దగ్గరికి వెళ్ళిపోవాలి. చిన్న, ఓకే, ఎందుకంటే అక్కడ మేడం గారు సూపర్విజన్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది మీకు కూడా టచ్లో ఉండొచ్చు. ఇప్పుడు అరుణ మేడం నాకు టచ్లో ఉండొచ్చు, లలిత మేడం నాకు టచ్లో ఉండొచ్చు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం నీకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. అట్లా అందరూ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అరుణ మేడంకి సంబంధించిన వాళ్ళు, తన సూపర్విజన్ చేస్తున్న వాళ్ళు నీకు టచ్లో ఉండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు శ్వేత మేడంకి సంబంధించిన వాళ్ళు సూర్యకి టచ్లో ఉండొచ్చు, లేకపోతే లావణ్య మేడం, లేకపోతే కోటం, లేకపోతే బోగసార్ ఉండొచ్చు, కానీ శ్వేత మేడం దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఖచ్చితంగా. రైట్, ఎందుకంటే మనతో సమానంగా వస్తున్నారు కదా, ప్రోగ్రామ్స్కి వస్తున్నారు, బాధ్యతలు తీసుకుంటున్నారు. వీరజ మేడం అండ్ ఆల్సో వీరజ మేడంకి కూడా. ఇది ఈ 4. ఇప్పుడు మీరు చెప్పండి మేడం, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వస్తున్నారా కస్టమర్స్? అది ఫోకస్ చేయండి.
కొత్త వాళ్ళు అంటే గాయత్రి మేడం ఒకరు వస్తున్నారు సార్. మ్మ్హ్మ్. ఏంటండి వాళ్ళు కస్టమరా ర్యాంక్? అంటే ఓన్లీ కస్టమర్స్. నేను నెక్స్ట్ వీక్ ఈ వివరాలు లేదా మధ్యలో ఇంకెప్పుడైనా సరే ఇంకా తెలుసుకుంటాను. మీ దగ్గర ఏమేమి కొత్త వాళ్ళు ఎవరైనా కస్టమర్లు కనెక్ట్ అయ్యారా, విఆర్లు వచ్చారా, స్టార్ జర్నీలో ఎవరు ఉన్నారు, ఇవన్నీ అడుగుతాను. ప్రస్తుతానికి ఓకే. మనము రెగ్యులర్ గా చెక్ చేసుకోవాల్సిన విషయం జిఎస్ఎం వీళ్ళకి జరుగుతుందా. మీ సీనియర్ల సహాయమైనా తీసుకోవచ్చు, మీరు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరైనా చేయొచ్చు. ఓకే, జిఎస్ఎం ఇంకా అండి ఇంకేముంది ఆ తర్వాత 5 చెప్పాము. ఐఏపీస్ ఐఐటి నెక్స్ట్. ఒకసారి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఓకే. ఏంటి అంటే సార్ అవి సంకల్పం చెప్ప సూర్య. జిఎస్ఎం ఐఏపీ సంకల్ప బ్రాండ్ న్యూ ఒక్క థ్యాంక్ యూ మిట్స్ NTPC. ఎన్టీపీస్. బ్రాండ్ న్యూ అది రిటైల్స్ లో కానీ లేకుంటే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి. బ్రాండ్ న్యూ అంటే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి అని డిస్కషన్. ఓకేనా అన్నది 4వ పాయింట్. అది తర్వాత ఎన్టీపీస్ ఇంకోటి అంటే సెలబ్రేషన్స్ ప్లానింగ్. ఇది మన జిఎస్ఎం లో డిస్కస్ చేయాల్సింది. ఒక డైమండ్ లేదా సూపర్ సీనియర్ మీరు కలిసి డిస్కస్ చేయాల్సిన పాయింట్స్. సో మీరు నెక్స్ట్ వీక్ కూడా ఇట్లా ప్రిపేర్ అయిపోయి ఫలానా గోదాదేవి గారి దగ్గర జిఎస్ఎం ఐఏపీ సంకల్ప బ్రాండ్ న్యూ ఎన్టీపీసీ ఏ లెవెల్లో ఉంది, రజనీ గారి ఇన్కమ్ పెరగడానికి జిఎస్ఎం ఐఏపీ సంకల్ప బ్రాండ్ న్యూ ఎన్టీపీసీ ఏ లెవెల్లో ఉంది, నవ్య గారికి అలా వాళ్ళకి మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ వాతావరణం అలవాటు అయిపోయింది, ఇండస్ట్రీ వాతావరణం. వాళ్ళు నెమ్మదిగా మీరు ఇప్పుడు 1 లక్ష దాటి వెళ్తుంటే ఇది అలవాటు అయిపోయింది. అట్లాగే వాళ్ళకు కూడా అవుతుంది. గోదాదేవి గారికి ఎన్ని ఉన్నాయండి స్టార్స్? గోదాదేవి మేడం 7 ఉన్నాయి సార్. బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ ఎంత రైట్ ఎంత అది మనం దాన్ని బట్టి మనం ఇస్తాము. నాగరాజు లావణ్య మేడం ఇన్ఫర్మేషన్. ఈ స్టార్స్ కోణంలో మనం ఆలోచించాలా లేదా కదా. ఇప్పుడు చూడండి మనం ఆలోచింపజేస్తున్నాం. నేను అట్లా ఎప్పుడు కూడా మూలం దగ్గరనే ఆలోచిస్తాను. ఏది మిస్ అవుతుంది మన దగ్గర పాయింట్. సక్సెస్ ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటుంది ఇక్కడ. చెస్ బోర్డు తప్పు ఎప్పుడు ఉండదు. ఉంటుందా సార్ చెస్ బోర్డు తప్పు? మనమే సరిగ్గా దాన్ని ప్లే చేయట్లేదు అని అర్థం అనమాట. ఆ మూలం దగ్గర ఉంది. సో మీరు ఇప్పుడు గోదాదేవి గారిని ఎట్లా చూడాలంటే స్టార్ క్రియేటర్ గా బోత్ సైడ్స్ చూడాలి. అప్పుడు తనకి ఏ జ్ఞానం ఉంటే మంచిది, ఎలాంటి మెంటాలిటీ ఉంటే మంచిది, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. అటు స్టార్స్ ఇటు స్టార్స్. ఇప్పుడు చెప్పొచ్చు, చూడొచ్చు తన ఐడి ఓపెన్ చేసి. లాన్ మేడం చూస్తారా గోదాదేవి గారు? చిన్న వచ్చి చెప్తారులేండి, చూసుకోండి. రజనీ గారికి ఏమైనా స్టార్స్ అయ్యాయా? 4 కంప్లీట్ అయ్యాయి. అచ్చా, బోత్ సైడ్స్ వన్ సైడ్ 2-2నా లేకపోతే ఎట్లా? వన్ సైడ్ 1 సైడ్ 4 అయ్యాయి. ఓకే, తనకి మీరు ఇప్పుడు చెప్తారా బ్రాంజ్ మెడల్ గురించి? చెప్తాను సార్. 3 స్టార్స్ అయితే మీరు బ్రాంజ్ మెడల్. నవ్య గారు, రమాదేవి గారికి ఏమైనా స్టార్స్ అయ్యాయి? లేదు సార్, కాదు. పోనీ ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ వచ్చేసి 35. కానీ ఒక విషయం ఏంటంటే ఇన్కమ్ విషయంలో మనం తొందర పెట్టినా ఏమీ ప్రాబ్లం లేదు, కానీ స్టార్స్ విషయంలో మాత్రం తొందర పెట్టాం. ఈ సైకాలజీ ఎగ్జిక్యూటివ్స్ శ్వేత మేడం, ఇది మనకు తెలిసి ఉండాలి. ఏంటంటే
టీం ఒకటి, ర్యాంక్ ఒకటి అసలు మన చేతిలో లేని విషయాలు. ఇన్కమ్ ఒకటి మన చేతిలో ఉన్న విషయాలు. ఉమ్. కొద్దిలో కొద్దిగైనా ఇన్కమ్ ఒకటి మన చేతిలో ఉంటుంది. మన ప్రయత్నాలు చేస్తుంటే వస్తుంది. కానీ ఇది టీమ్ కానీ ర్యాంక్ కానీ అది అంత ఈజీగా లేదు కోటం. లేకపోతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అది లేకపోతే ఇంకా కృష్ణప్రియ గారికి ఇక అయితే ఇంకేముంది, ర్యాంకు లేదు, టీము లేదు, ఇంక అంతే. ఇంకా నాకైతే వివానే లేనట్టు. ఉమ్. అంటే వివాన్ ఏ కోణంలో చూస్తున్నారు వాళ్ళు? ర్యాంకు, టీం. ఇది ఎవరి పని? ఎగ్జిక్యూటివ్ పని. వాళ్ళు ఇప్పించాలి కానీ రాలేదు. ఇది ఉంటుంది. అలా కాదు. ఉమ్. మీరు టీం గురించి, ర్యాంక్ గురించి ఎంత తక్కువ మాట్లాడి ఇన్కమ్ గురించి, ఫస్ట్ బిజినెస్ అవార్డ్స్ గురించి ఎక్కువ. ఓకే, న్యాచురల్ గా వచ్చేది స్టార్స్, బోత్ సైడ్ స్టార్స్. ఇది అర్థమైందా? వాళ్ళ కంగారు ఏదైనా ఉంటే అది తీసేయండి. భయం అని చెప్పాను కదా, మూలం ఫస్ట్. అది దాని గురించి భయం ఉంటుంది, దాన్ని తీసేయండి. వాళ్ళకి ఇన్కమ్ అనేది చెప్పండి మేడం. 35K అవును సార్. సో ఇప్పుడు రైట్. ఓకే మేడం, 30K చెప్పాను కదా, 50K దాటి సిల్వర్ మెడల్ ఇప్పుడు తనకి. మీరు ఆ వివరాలు ఎవరు? రమాదేవి గారు. రజనీ గారికి ఎంత? రజనీ గారికి 50. 50,000 వచ్చిందా? అవును సార్. చూడండి ఎంత రజనీ గారు ఎంత గ్రేట్. రికగ్నైజ్ చేసుకోవాలి మనం, సరేనా? Okay. ఖచ్చితంగా మీరు దగ్గరుండి వాళ్ళని స్టేజ్ ఎక్కించి మీరు పర్సనల్ గా ఫోటో దిగి వాళ్ళకి అది రికగ్నైజ్ చేయించాలి, ఆ ప్రయారిటీ ఇప్పించాలి. అట్లనే మీకు టీమ్ స్టిక్ అని అయిపోతుంది. గోదాదేవి గారికి 49,000. రజనీ గారికి ఎక్కువ వచ్చింది. అవును చూడు. సార్. అట్లా నవ్య గారు ఏమైనా తీసుకున్నారా? నవ్య గారు వచ్చేసి 9,000. ఓకే, 15K అనేది మినిమం చెప్పండి. ఒకవేళ స్టార్ అయి ఉంటే స్టార్ తీసుకుంటారు, స్టార్ కి సంబంధించింది. స్టార్ కంప్లీట్ అయింది. ఓకే రైట్. సో ఇదండి. నెక్స్ట్ శాంతి మేడం, ఒక్కొక్కరు ఈ విషయం చెప్పండి. శాంతి మేడం, మీ రిటైలర్స్ సంఖ్య ఎంత? మీ రిటైలర్స్ సంఖ్య. మీరు ఏం చేస్తారంటే, నేను 2 రూమ్స్ చేస్తాను ఒకసారి. అశోక్, సురేష్ గారిని ఒక రూము, మిమ్మల్ని లావణి మేడం ఒక రూమ్. సేమ్ ఇప్పుడు అరుణ గారిని ఏ క్వశ్చన్స్ మీరు ఆ క్వశ్చన్స్ అడిగి నోట్ చేసుకొని పెట్టుకోండి, ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ఇది నేను చేస్తాను. మీరు డిస్కషన్, ఇంకా క్వాలిటీ డిస్కషన్ కూడా మీ టీం గురించి మీరు చేసేసుకోండి. ఓకే, ఇకపోతే సోమవారం ప్రోగ్రామ్ 7 PM నోట్ చేసుకో మాషెట్టి. సోమవారం విఓపి. సోమవారం వెల్నెస్ బాస్కెట్ ఎవరు? 1000s. మౌనిక మీరు రెడీనా? సార్ ఏ టైం సార్ మీరు అది అనేది? 3 3 3కి 250 అండ్ అబౌవ్ 3 o'clock. ఓకే రైట్. కేర్ గురించి శతావరి, దాని గురించి ఇంగ్రీడియంట్స్ చెప్పడం, ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పి కేర్ గురించి కనెక్ట్ చేసుకో. పీపీటీ నువ్వే ఇంకా తయారు చేసుకో విత్ హెల్ప్ సార్ తీసుకో. ఇక ఆ రోజు సోమవారం నాడు విఓపి. లావణ్య మేడం మీరు సోమవారం ఓకేనా? ఏమన్నా ఇబ్బంది ఉంటే సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లో ఒక రోజు చెప్పండి. ఓకే సార్. సార్ ఇప్పుడు చెప్పే 3 PM 7 PM సార్? 3 PM ఏమో 1000s, 1000s 7 PM ఏమో పెరల్స్. పెరలు
తర్వాత Okay. ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ సోమ మంగళ బుధ గురు 7 PM లావణి మేడం 7 PM విఓపి చాలా ఆ, లేకపోతే 6 PM అని పెట్టుకో 6 PM ఈజ్ రైట్ అంతే అది మళ్ళీ చీకటి ఆడడం ఇంట్లో పని అన్న 6 PM ఈజ్ బెటర్ టెస్టిమోనియల్స్ తీసుకుందాం అని చెప్తున్నాను సార్. ఇది 7 PM లో ఎస్ సార్, సెలెక్టెడ్ సెలెక్టెడ్ గా అది చాలా ఎందుకంటే ఆ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ సార్ అది ఎస్ సార్. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు మాట్లాడితే కొంచెం మన టీం ఎంకరేజ్ అవుతారేమో అని మనం అనుకుంటాం నా టీంతో వచ్చి చెప్పించండి నా టీంతో చెప్పించండి అని అనిపిస్తుంది కానీ వాళ్ళు కనుక అక్కడ వచ్చి రిపోర్ట్తో ఉంటేనే అట్లా నాకు నొప్పులు పోయినాయి తలనొప్పి దానికి రిపోర్ట్ ఉండదేమో అది మనసు ఫీలింగ్ అది తనకే తెలుస్తుంది రిపోర్ట్ తోటి ఉండే వాళ్ళని మనం తీసుకుందాం సార్ అవసరమైతే ఇగో రిపోర్ట్ అనాలి అట్లా పర్సనల్ది ఇప్పుడు నా కంటి చూపు మెరుగైంది దానికి రిపోర్ట్ ఉండాలి కదా సార్ అట్లా కొంచెం ఇప్పుడు రీసెంట్ నా ఫీలింగ్ ఉన్నది ఎక్కడ బాగుంటది నా సక్సెస్ ఎప్పుడైనా సక్సెస్ మీట్ లో 250 అయిపోయిన తర్వాత చెప్పేటప్పుడు అట్లా బాగుంటది కానీ ప్రత్యేకంగా టెస్ట్ మోనీ అని తీసుకొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ షుడ్ బి దేర్ రిపోర్టే మాట్లాడాలి ఓకే సరే సార్ లావణి మేడంకి సోమవారం 6 PM వివోపి ఓకే మంగళవారం అయితే నువ్వు తీసుకో బాబు సార్ బుధవారం మీరు చెప్పండి గురువారం సోమ మంగళ బుధ అశోక్ గురువారం మీరు భోగ సార్ మీరు చెప్పండి ఓకే శుక్రవారం ఇంకా లేదు 4 రోజులు సరేనా ఇంకా ఎగ్జిక్యూటివ్స్కి మిగతా ఎగ్జిక్యూటివ్స్కి ఆ తర్వాత ఒక్కొక్కరికి ఇది ఇంకా 5 AM ఉంది కదా 5 AM సోమవారం సార్. బాస్కెట్ సార్ సార్ వెల్నెస్ బాస్కెట్ ఫస్ట్ రోజు మౌనిక మౌనిక, సెకండ్ రోజు ఇక్కడ ఇంకా శాంతి నాగరాణి శాంతి గారు నాగరాణి మేడం పెద్ద ఒక రోజు మీరు చెప్పేసేయండి చెప్పండి ట్యూస్డే నేను తీసుకుంటాను సార్. ట్యూస్డే ఒకరికి ఇవ్వండి వెడ్నెస్డే అరుణ మేడం శాంతి మేడం రెడీనా? అందరూ ఒకే వారం కాకపోయినా తర్వాత అయినా చెప్పచ్చు నో ప్రాబ్లం మీరే అట్లా ముందుకు రావాలి సార్ ఎందుకంటే అందరు రెడీని కాబట్టి మీరు రాసుకుని పేర్లు చెప్పండి సార్ మౌనిక గారు ఒక టీం నుంచి రెండో రోజు శ్వేత మేడం తర్వాత శాంతి మేడం ఇంకో రోజు ఓకే ఇంకొక రోజు సోమవారం నాగరాణి మేడం 2 వారాలది రాసేసుకో బాబు చెప్తాను ఈ వీక్ ది ఫస్ట్ రాస్తున్నా సార్ సరే ఈ వీక్ ది ఫస్ట్ మౌనిక సెకండ్ శ్వేత థర్డ్ శాంతి ఫోర్త్ థర్డ్ అరుణ గారు కానీ శాంతి గారు కానీ శాంతి మేడం మీరు ఎప్పుడు వస్తారు ఊరికి మీరు సార్ ఆఫ్టర్నూన్ 3 PM 3 సరే ఈసారి నాగరాణి గారికి ఇచ్చేద్దాం మరి వచ్చే వారం మీరు చెప్తారా శాంతి గారు రైట్ వచ్చేవారు అనిత మేడం శాంతి మేడం అనిత గారు ఉన్నారు అనిత గారి కంటే నెక్స్ట్ వీక్ చేద్దాం నెక్స్ట్ వీక్ అందరు ఇల్లందరూ ఆ తర్వాత 3 వచ్చినాయి మౌనిక మేడం శ్వేత మేడం నాగరాణి మేడం తర్వాత అరుణ మేడం తర్వాత సార్ స్కూల్ ఉంది సార్ 10 to 5 వరకు అయితే శ్రీరంగ సార్ కానీ అనిత మేడం శ్రీరంగ సార్కి ఇచ్చేయండి శ్రీరంగ సార్ మీకు ఫస్ట్ నుంచి ఫ్రీనా ఫస్ట్ నుంచి ఫ్రీ సార్ అప్పుడు ఓకే ఇది ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ చూద్దాం రైట్ ఓకే కదా ఇప్పుడు 5 AM కావాలి 5 AM సార్ సోమవారం బోగ సార్ మీరు తీసుకోండి 5 AM రేపు తర్వాత మాషెట్టి మీరు తీసుకోండి 5 AM కాదు ఒక నిమిషం మీరు
కోటం 5 AM సోమవారం రేపు. రైట్. సైదుల్ గారు మీరు తీసుకుంటారా? ట్యూస్డే సార్, ఆ? ట్యూస్డే సార్, ట్యూస్డే మంగళవారం. ట్యూస్డే. ఓకే, సైదుల్ గారు ఫస్ట్ రోజు తీసేసుకో. సోమవారం రేపు 5 AM. మీరు విన్నారా 5 AM ఎట్లా జరుగుతుందో? వినలేదు, రాలేదు మీరు. మీరు ఒక వారం రండి 5 AM. రోజు ఏ టాపిక్ చెప్తున్నారు ఏంటో వినండి. రీసెంట్గా నేను చెప్పట్లేదు, లీడర్స్ మన వాళ్ళు చెప్తున్నారు. సరేనా? ఒకసారి వినండి, ఒకసారి వచ్చి మీరు వినండి ప్రోగ్రామ్స్కి. మంగళవారం నువ్వు చిన్న కానీ సూర్య కానీ సునీల్ కానీ మంజుల మేడం రూబీస్ ఒకసారి, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది. మంజుల గారు ఓకేనా? మీరు రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్స్. మీరు ఎంత ఇంపార్టెంటో. మొదట పేరెంట్ బలవంతంగా స్కూల్లోకి తీసుకెళ్ళి నెట్టేస్తారు, కానీ ఒక్కసారి అలవాటు అయిపోతే వాళ్ళు ఎంత ఆనందపడతారు స్కూల్. ఒక్కసారి మీ సెషన్స్ తీసుకోవడం అలవాటు అయింది అని అంటే సూపర్. మీ టీం దగ్గర మీకు మిమ్మల్ని అక్కడే చూసుకుంటారు స్క్రీన్ మీద వాళ్ళు. అది స్టేజ్ అన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. మీరు అందరిని ఊకే ఫోన్ చేసి కవర్ చేయాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీదకి ఒకసారి వస్తే సరిపోతుంది. లావణ్య మేడం అందరితో మాట్లాడతారా? ఎక్కడైతే అందరితో మాట్లాడరు. తనకు బోత్ సైడ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారు, ప్రజెంటేషన్స్ ఉంటాయి, కానీ సెషన్స్ తీసుకుంటే అందరికీ న్యాయం చేసినట్టు అయిపోద్ది. అందరిని కవర్ చేయలేరు. ఈ సెషన్స్ దగ్గరనే కవర్ చేస్తాం. ఇది ఇండైరెక్ట్ సర్వీస్ అన్నమాట. ఇది సునీల్ వచ్చారనుకోండి, సునీల్ అందరితో మాట్లాడి వాళ్ళని ఇంపాక్ట్ చేయలేడు. ఇట్లా సునీల్ ఎవరైనా ఒక లీడర్షిప్ గురించి వాళ్ళ గురించి చెప్పొచ్చు, వాళ్ళలో ఉన్న పాజిటివ్ గుణాలు. కోటం నువ్వు చెప్పు. సో మొదటి రోజు మంజుల గారు, రెండవ రోజు కోటం సార్. కోటం. థర్డ్ డే ఎగ్జిక్యూటివ్స్ సునీల్ సార్. ఇద్దాం సునీల్కి ఒకసారి. ఒకసారి చిన్న పొద్దున్న ఏదో పని పెట్టుకున్నావు, నువ్వు చెప్తావా? సూర్య ఉన్నారు, చిన్న ఉన్నారు. సూర్య మొన్న చెప్పాడుగా పల్స్ గురించి. ఎవరైనా ఒక లీడరు తెలుగు గీక్స్ లో ఏదైనా చెప్పొచ్చు. ప్రోగ్రామ్కి వచ్చి రావాలి, అటెండ్ అవ్వాలి. సరేనా? ఇప్పుడు 4 అవ్వలేదా? 3 అయ్యాయా? 2 అయినాయి. మంజుల మేడం, కోటం సార్. అది సార్ నాగరాజ్ సార్, సార్ ఏమైనా సెషన్ తీసుకుంటావా అని అడుగుతున్నాను. మీరు అడ్మిట్ చేసుకుని చెప్పలేదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. 4 ఏ రోజు? బుధవారం. రాయండి సార్, రాయండి రాస్తేనే బలవంతం చేస్తేనే అంతే. వచ్చిందా బాబు? ఇంకొకటి గురువారం సైదుల్ గారు. సైదుల్ గారు మొదటి 3 రోజులు వస్తేనే మీకు 4వ రోజు కుదురుతుందా? ఏదన్నా ప్రాక్టీస్ ఉందా? మార్నింగ్ టెంపుల్కి ఏమన్నా ఉందా? కుదరకపోతే చెప్పండి. లావణ్య మేడము ఎవరో ఒకసారి వాళ్ళు తీసుకుంటారు. గురువారము లేదు, భోగసార్కి గురువారం భోగసార్, శుక్రవారం నాది. రైట్. ఇది మళ్ళీ సెకండ్ వీక్ లావణ్య మేడం వాళ్ళు చెప్తారు మార్నింగ్. ఇప్పుడు చెప్పిన ఎగ్జిక్యూటివ్స్ ఈవినింగ్ విఓపికి వస్తారు. సరేనా? అట్లా చెప్పు. మరి విఓపి చెప్తారా సైదుల్ గారు? విఓపి సార్ సెషన్స్ ఖాళీగా ఏంటి? అన్ని ఫుల్ బిజీ ఉన్నాయి సార్. నేను వింటాను. ఫుల్ బిజీ ఉన్నాయి, అందుకనే మిమ్మల్ని
ఆ, సార్ నేను వింటాను, నాకు వినడం వరకు చెప్పండి, మిగతా ఏమో అన్ని చూడండి. సరే మీరు ముందు రండి, రోజు రావడం అలవాటు చేసుకోండి. ఓకే, మొత్తం షెడ్యూల్ రెడీ అయిపోయింది. అన్నంలో పెట్టేసాం. పెట్టడం అయిపోయింది. ఇది ఫిక్స్గా మీరు ఈ టైంకి మధ్యాహ్నము మీరు ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటే మీకు ఇంకా క్వాలిటీగా అన్ని ప్రోగ్రామ్స్లోకి ఎలా సెషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది అర్థమవుతుంది. సునీల్, ఇప్పుడు నువ్వు 3 రోజులు ఏం చేస్తావు? ఏ సారి ఎలా చెప్తున్నాడో రాసుకుంటావు, అవునా? సో నీలో టీచరు ఎప్పుడు తయారవుతాడు? నీలో లెర్నర్ వచ్చినప్పుడు టీచర్ తయారవుతాడు. అందుకే లెర్నింగ్ ది బెస్ట్ వే టీచింగ్. మీరు ఎప్పుడైతే టీచింగ్లోకి వస్తారో నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. సరేనా? ఇప్పుడు నేను రూమ్స్ చేస్తాను, మీరు వెళ్ళి ఈ యొక్క విషయాలు చర్చించుకోండి. సార్ ఒక్కసారి ఏం చర్చించాలనే క్వశ్చన్స్ ఇస్తారా? ఇవే వాళ్ళ టోటల్ ఇన్కమ్, టీమ్ టోటల్ ఇన్కమ్, జిఎస్ఎం, ఐఏపి, ఇవన్నీ. చెప్పండి సార్ మా రూమ్ నెంబర్. ఒకటి భోగసార్ది, 2 మాషెట్టి ఉంది. మాషెట్టి అశోక్ సార్. సైదుల్ గారు మీరు మాషెట్టి దాంట్లోకి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ శాంతి మేడం. అంతే మేడం, మీరు అందులోకి వెళ్ళారమ్మా. సురేష్ సార్, మీరు అనుకూలంగా లేదా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి? సార్ ఇప్పుడు 3 o'clock ది అందరికి కలిపారు సార్, మళ్ళీ ఎవరి టీం అంతే మేడం. వాళ్ళకి. ఇక్కడ రూమ్ 3 నెంబర్ PM స్టార్ట్ టు 50 above. రైట్ సైడ్ అందులోకి వెళ్ళండి. సెకండ్ మేడం, స్టార్ట్ టు 50 and above, 3 PM అందరికి కాదు. ఓకే సార్, ఓకే ఈవినింగ్ 7 PM మాత్రం అదే కస్టమర్స్, ప్రాస్పెక్ట్స్, స్టాఫ్స్ అందరికీ అది 7 PM. ఎందుకంటే ఇందులోకి వచ్చి మరి అందులోకి రమ్మంటే రారు. 2:30 దాంట్లో, 3 PM దాంట్లో మీ సబ్జెక్టు మీరు చెప్పిన తర్వాత 20 minutes అట్లా ఉంటుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ హరిసార్ డిస్కషన్ చేస్తాడు వెల్నెస్ గురించి. ఇంకా Okay, ఎక్కువ sir. మీకు ఇది నిన్న డిస్కషన్ లో వచ్చినటువంటిది. నేను సార్తో మాట్లాడిన తర్వాత అప్పుడు ఇది బాగుంటుందని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని మీకు ఇప్పుడు అప్లై చేయడం జరుగుతుంది. వెనస్డే జయంతి మేడం వాళ్ళ పాపది మ్యారేజ్ ఉంది సార్. ఒకవేళ అది ఫిక్స్ అవుతే మళ్ళీ చెప్పడం కుదరదని నేను ట్యూస్డే. నో ఆప్షన్స్. ఒకసారి నోటికి వెళ్ళి మాట వెళ్తే ఇంకా దాన్ని కట్టుకోవాలి, అంతే కదా. అది లీడర్ అందుకే లక్షణం. సార్ నేను ట్యూస్డే తీసేసుకున్నా, మళ్ళీ వెనస్డే అయిపోయింది. ఓకే, అయిపోయిన డిస్కషన్, నో డిస్కషన్స్. చెప్తున్నా, మన మాటలు బలంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి, నో నెగిటివ్స్. అది అయిపోయాయి. రైట్. ఇక్కడ ఫస్ట్ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటుంది. ఓకే, అందరంకి కరెక్ట్గా కలిపి నడిపించి కలిసిమెలిసి ఉండడానికి అంతా మీరు ఏకీభవిస్తే మాత్రం ఇంకా ఏమైనా క్రియేట్ చేయగలుగుతాం. ఓకేనా? ఇండివిజువల్గా మనం సక్సెస్ ఎప్పుడు కాలేము, కలిసి ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. నెట్వర్క్, ఎస్పెషల్ నెట్వర్క్ మార్కెట్. నేను నెక్స్ట్ టాపిక్ చెప్తాను నెక్స్ట్ వీక్ కూడా. సరే, నేను చెప్పినప్పుడు 5లో ఇదే చెప్తాను రోజు. రైట్. మరి రివ్యూ రిపోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్ ఇక్కడ మనకు. రివ్యూ రిపోర్ట్స్ అది చేస్తేనే సక్సెస్, లేకపోతే మొత్తం జీరో. కాలేదు, మనం ముందుకు వెళ్ళలేము. మీరు నమ్మండి. ఇది హరిప్రసాద్ సార్ చెప్పింది, నేను స్టార్టింగ్ దానికి వ్యతిరేకించిన దానికి మళ్ళీ కట్టుబడి. చాలా మంది వెళ్ళిపోయిన ఉన్నారు. ఈ రివ్యూ రిపోర్ట్స్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేమండి.
ఏం జరుగుతుందో తెలిస్తే మనం ఇంకేమైనా చేయగలుగుతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అప్పుడే కూర్చున్నానుకో ఆయన ట్రీట్మెంట్ చేయగలుగుతాడా? ఏం చేయడు. ఏమైంది చెప్పాలంటే అది అప్పుడే కూర్చున్నానుకో పలానా కడుపున వస్తుంది, కాళ్ళని వస్తుంది, లేకపోతే ఏదైంది అని చెప్పంటే ఏదో మందులు రాస్తాడు, ఏమైనా చేయడానికి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనం ఈ సీనియర్స్ దగ్గర రివ్యూ రిపోర్ట్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. లేదు ఎవరికాలు ఇండివిజువల్ గైడ్ చేసుకోనికి సక్సెస్ కాలేము అది కూడా. అందుకే మీరు టైం ఇస్తా అంటే నేను హరీష్ సార్ తోటి మళ్ళీ మీకు స్పెషల్గా అందరికి కూడా ఇది మళ్ళీ నేను నాకు లోపల ఇంటెన్షన్ చెప్తున్నాను మీకు అందరికి. మీకు తెలియదు తర్వాత మనము పాత గొడవలు పట్టుకొని గుద్దుకోవాల్సి వస్తుంది. అంత అయిపోయాక అయ్యో అప్పుడు తిండి అని చెప్పి అనిపిస్తుంది. అస్సలు ఆగదు వీవు అనేది, అసలు ఆగదు. మీరు మనం ఆగిపోయినా అది ఆగదు. పుట్టగొడుగులా పుట్టుకొస్తారంట రేపు రేపు వస్తారు, బోర్డు వస్తారు మంది. అందుకే నేను ఇది కూడా మళ్ళీ సార్తో రిక్వెస్ట్ చేసుకొని జిఎస్ఎన్ ప్లాన్ చేసుకుంటాను. అక్కడ ఖచ్చితంగా మీరు రిపోర్ట్స్ ఉంటేనే మళ్ళీ అక్కడికి వచ్చి వీడియో ఆఫ్ చేసుకుంటా ఆన్ చేసుకుంటా వస్తుంటూ పోతుంటూ అడుకుంటూ తిరుగుతుంటూ ఇవన్నీ పెట్టే మాత్రం కుదరదు. టైం అంటే టైమే స్ట్రిక్ట్గా ఫాలో అవుతా అంటే చూడండి కొన్ని వారాల్లో ఎంత కలకల ఆడుతుంది టీం అంతా. సరే మరి లాస్ట్ వీక్ రిపోర్ట్ అందరి దగ్గర ఉందా మరి స్టార్ థౌజండ్స్ రూబీలు? ఒక్కరు చెప్తే అది ఒక్కరి దగ్గర ఉండాలి మ్యాటర్. అది నేను సగం నువ్వు సగం సగం చెప్పొద్దు సురేష్ గారు. అది ఒక్కరు అంటే ఆ ఒక్క దగ్గర మ్యాటర్ వాళ్ళు ఇప్పుడు మౌనిక అనుకోండి, తన బోత్ సైడ్ టీం గురించి తన దగ్గర రిపోర్ట్ ఉండాల్సింది అంతే. తన పక్క పెట్టి మీరు ముందరకు వచ్చి చెప్పడం ఇవి ఉండదు. ఎవరెవరు బాధ్యత తీసుకుంటారో ఆ బాధ్యత తీసుకున్న దగ్గర అక్కడ రిపోర్ట్స్. నారాయణ మేట పోయింది ఉందా? ఓకే కనిపిస్తుంది. ఇంకా మొన్న మిస్ అయ్యారు ఎవరన్నా? షరీఫ్ సార్ ఎటు పోయినమ్మా? షరీఫ్ సార్ పోయిండు లేదు. లేదంటే కోఆర్డినేషన్ కలిపి చేసుకొని చెప్పడం. సరే ఇందాక మనం 5 పాయింట్స్ కదా లాస్ట్ జిఎస్ఎంలో మనం తెలుసుకోవాల్సినవి కదా. లాస్ట్ వీక్ ఎన్ని ఐబీ పోస్టర్స్ వచ్చినాయి? సంకల్పం, బ్రాండ్ న్యూ, ఎన్టీపీసీ, సెలబ్రేషన్స్, ఈ 5 పాయింట్స్ కదా జిఎస్ఎం చెక్ చేసుకోవాల్సినవి. రైట్. ఇంకోటి ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకోవాల్సిన రిపోర్ట్ ఏంటంటే ప్రస్తుతానికి మాత్రం అది సార్తో డిస్కస్ చేస్తారు మీకు మీదేని. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 15K వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత 30K, 50K, 70K, 100K. అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి వాళ్ళు రెగ్యులర్ పాత వాళ్ళు ఉండొచ్చు కొంతమంది అసలు ప్రోగ్రామ్ రాకుండా మొత్తమే. ఇప్పుడు సురేష్ గారి దగ్గర కళ్యాణి మేడం ఉంది, సపోజ్ సూర్య కళ్యాణి మేడం ఉంది. కళ్యాణ్ దగ్గర ఒక ఆమె పేరు భాను గారు ఉన్నారు. 50K దాదాపు ఆమె రాదు, అక్కడ పేరు ఇచ్చడం వేస్ట్ అక్కడ. అంతే సూర్య భాను గారు ఉన్నారు, తను లేదు. ఎప్పుడు ప్రజెన్స్ లేదు, అసలు ప్రోగ్రామ్లో రిటైల్ లేదు, అసలు ఏది లేదు. అది ఇక్కడ వద్దు నాకు. కాకపోతే వాళ్ళు వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నప్పుడు అప్పుడు మనం వాళ్ళు తీసుకోవచ్చు. సరేనా? అయితే ఇప్పుడు మనకు అరుణ గారు చెప్పారు తన దగ్గర 4 ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ చేస్తే మన ప్రోగ్రామ్ వస్తున్నటువంటి వాళ్ళు, మన ప్రోగ్రామ్స్కి వస్తున్నటువంటి వాళ్ళు, రిటైల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఓకే. అప్పుడప్పుడు రిటైల్ చేసుకుంటారు, ప్రోగ్రామ్కి ఏం రావట్లేదు ఓకే. వాళ్ళు రిటైల్ సరిగ్గా జరగట్లేదు, ప్రోగ్రామ్కి వస్తారు ఓకే. అంటే కోణాలు లేక 4 కోణాలు చూస్తాం మనం. కొంత ఎన్టీపీసీకి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇలాంటి మన సమయం ఎక్కడ పెట్టాలని చెప్పంటే వీళ్ళ దగ్గర పెట్టాలి మనం. వాళ్ళు ఇప్పుడు మేడం అయిపోయింది, అరుణ మేడంది 4 పేరు చెప్పేస్తాము. తనకు 4 ఉన్నారు. ఆ 4లో ఒకరు నవ్య గారికి 9,000. దాని వెంటనే మనం మేడం మా ప్రోగ్రామ్ 11th ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 11th ఉంటుంది కాబట్టి అప్పటి వరకు 15K తీసుకుపోయి ట్రై చేయాలి ఖచ్చితంగా. అక్కడ ఎంకరేజ్ చేయాలి అన్నమాట చెప్పి మేడం ఇట్లా మనకు ప్రోగ్రామ్ ఉంది, అందులో మెడల్స్ షీట్స్ ఉంటాయి, ఒక మంచి ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్ ఉంది, సెలబ్రేషన్స్ ఉంది. అది మనకు ఇంకా మనకు 20 days టైం ఉంది కాబట్టి ఈ లోపల ఇంకొక 6,000 మనం ఎర్న్ చేసుకోగలిగితే అక్కడ మనం స్టేజ్ ఎక్కి మనం అది తీసుకోవచ్చు, మెడల్ తీసుకోవచ్చు. ఓకేనా? బ్రౌజ్. ఓకే. ఇక నెక్స్ట్ ఒకటి 50,000 రజనీ గారిది, రమ గారిది 35,000, గోదాదేవి గారిది 49,000. గోదాదేవి గారిని 50Kలకి తీసుకెళ్దాం, 1,000 ఈజీ వచ్చేసింది. కాకపోతే 70కి ట్రై చేద్దాం. తన టీం ఉంది కాబట్టి అట్లా. తనకు లెఫ్ట్ ఒక సైడే ఉన్నారు స్టార్స్ అంతా కదా, బోత్ సైడ్స్ ఉన్నారు సార్. బోత్ సైడ్ మళ్ళీ చెప్పలేదు మరి. 1 సైడ్ 7 స్టార్స్ చెప్పినారు గోదాదేవి. చెప్పండి లెఫ్ట్ రైట్ ఒకసారి నేను కౌంట్ చేసి
ఆ రిపోర్ట్స్ అవసరం ఈ ముఖ్యవి. ఎందుకంటే ఇప్పుడు మొత్తము ఇన్కమే ఇంకా ఇన్కమ్ ఎంతమంది ఇన్కమ్ సంపాదించాలి, ఎంతమంది 15,000 వాళ్ళు ఎంతమంది, 30,000 మంది ఎంతమంది, ఓకే, తర్వాత మళ్ళీ 50,000 ఎంతమంది, 70,000, 1,00,000 ఎంతమంది, వీళ్ళ గురించి ఇచ్చేసుకోవడం. ఓకే దానికోసం ఈ మొత్తం ఇన్కమ్ ఇక ర్యాంకులు మిగతా మొత్తం సెకండ్. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ ఎంత సంపాదించుకుంటున్నారు వారానికి వాళ్ళు. అందరు సంకల్పం ఏంది ఇప్పుడు అంటే అదే సంకల్పం, ఎంత సంపాదించుకుంటామో పెట్టుకోవాల్సిందే. 100 ఫ్యామిలీస్ పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని ఫ్యామిలీస్ అయినా ఎంత సంపాదించిన వారం, ఎంతమంది సంపాదించే విధంగా నువ్వు సపోర్ట్ చేసినావు, నీవే మన రోజు మాట్లాడేది. సరేనా? ఈ రిపోర్ట్ మీరు తీసుకొని నాకు మీరు ఎవరికి ఇస్తారు మీ సీనియర్ అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మీకు చిన్న సార్ ఉన్నారు, తర్వాత లావణ్య మేడం ఉన్నారు. వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీ రిపోర్ట్స్ నాకు పంపించండి. ఓకే ప్రతి ఒక్కరు, శ్వేత మేడం, నారాయణ గారు, సురేష్ గారు, లావణ్య మేడం ఇంక్లూడింగ్ చెప్తున్నాను. మీకు తెలుసు ప్రతి వారం నాకు లావణ్య మేడం తన రిపోర్ట్ పంపిస్తుంది. ప్రతి వారం నాకు పెట్టేసేస్తుంది, అరసారి పెడితే నాకు పెట్టేస్తుంది ఎవ్రీ వీక్. తన దగ్గర ఏం బాబు జరిగిందో మొత్తం పెడుతుంది. అవసరమా? అట్లా పెట్టినాను కాబట్టి ఇప్పుడు టాప్ 20లో వచ్చింది మేడం. మన కోసమే మనకు పెట్టుకున్నటువంటి ఒక ఛాలెంజ్ అది, మనం తయారవడం కోసమే. అది గుర్తుపెట్టుకోండి, ఇది వేరేగా ఇది ఇంకోలాగా అనుకుంది ఎవరు. అది పంపిస్తున్నామని చెప్పారంటే ఎంబడే నేను అడుగుతాను, తనతో డిస్కస్ చేస్తాను. ఏందమ్మా ఇక్కడ తగిది, ఇక్కడ ఇట్లా ఉంది, మరి పరిస్థితి ఏంటి, అక్కడ ఏం మిస్ అవుతుంది, ఎంబడే అక్కడ రిపేరింగ్. వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడడం పర్సనల్గా. అందుకనే కదా అక్కడ చూడండి, ఇవి మధ్యన కనిపిస్తుంది కొత్త వాళ్ళు 20,000, 30,000, 50,000 ఎంతమంది చూడండి. టాలెంట్ అందరికీ ఉంది, ఒక్క సొత్తు కాదు అందరికి ఉంది. కానీ దాన్ని ఎట్లా మనం దాన్ని అప్లై చేసుకుంటున్నాం అనేది. సరేనా? రైట్. రిపోర్ట్స్ మొత్తం మీరు నాకు పంపించండి. చిన్న మీరు కూడా పంపించాలి సార్ ఖచ్చితంగా. మీరు ఎవరైనా నాకు పంపించగలిగితే నేను అక్కడ వచ్చి ఇంకా సార్తో సలహాలు తీసుకొని మీరు ఎవరైనా ఇంకేమైనా చేయగలుగుతానండి. నేను సడన్గా ఒక ప్రోగ్రామ్ అప్పటికప్పుడు నేను అనుకున్నాను, మీకు ఎవరు చెప్పకుండా చేసిన సార్తో నిన్న మీటింగ్ పెట్టించాను. ఉపయోగపడింది నిన్న సూర్య. నిన్న 2:30 మన వెల్నెస్ బాస్కెట్లో సార్ని పిలిచి మాట్లాడడం, అందరితో మాట్లాడించడం మంచి బూస్టింగ్. అనుకోకుండా జరిగిన ప్రోగ్రామ్ సక్సెస్ అయింది సార్. నేను అనుకున్నది అది, మీకు తెలియదు అది. అనుకున్నా ముందే అనుకున్నాను. అందుకే చెప్తున్నాను, నేను చాలా చేయగలుగుతాను మీకు. ఇంకా అంటే సార్ సపోర్ట్ తీసుకుంటాను, నా సొంతంగా కాదు, తీసుకుంటే ఏమైనా చేయగలుగుతాను. నేను ఏమైనా నాకు సార్ దగ్గర నాది నా మైండ్ తోటి ఆలోచించాను. నేను కంప్లీట్గా హరిసార్ మైండ్తో ఆలోచిస్తాను. ఫైనల్ అది మీకు చెప్పేస్తుంది. అది ఏ పని చేసినా కానీ, ఏ పని చేసినా నేను హరిసార్ మైండ్తో ఆలోచిస్తాను. ఆయన చెప్పింది ఫైనల్ అంట, అంతే. ఇంకా మీరు అట్లా ఒక్కటే దాని మీద ఆధారపడి సొంతంగా ఆలోచించకండి. మీరు ఎక్కడ అంటే సలహాలు చెప్పేటప్పుడు సరే ఇది బాగుంటుందా అట్లా అడగండి. ఇదే ఫైనల్ అనుకో, మీరు డైరెక్ట్ ఉద్దేశం చేశారు అనుకోండి, అది వేరే అయిపోతుంది. ఇక్కడ ఒక దిక్కు అంటే ఒకరి నుంచి ఒకరు నీళ్ళు పెట్టుకొస్తుంటే ఇంకోళ్ళు ఆ కట్టలు తెప్పారు అనుకోండి, ఉంటాయి ఆ పొలంలో ఉండయి, పొలం ఎండిపోతుంది లాస్ట్. ఓకేనా? అట్లా అందుకే చెప్తున్నాను, ఇది అంతా అర్థం చేసుకోండి. అంతా మనం అర్థం చేసుకోవడం, అర్థం చేయించడం మీద ఉంది కదా నెట్వర్క్ మార్కెటింగ్. అంతే, ఎలా అర్థం చేసుకున్నామో దాని మీదనే ఆధారపడింది. సరేనా? అందరికీ టాలెంట్ ఉంది, కానీ దాన్ని ఎట్లా అప్లై చేయరాదు కదా, సీరియస్ సపోర్ట్ అవసరం మనకు. అట్లా మీరు రిపోర్ట్స్ నాకు ఖచ్చితంగా పంపించండి. ఇంకా హరిసార్ పంపించండి. ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. తను వచ్చి కూర్చొని ఇంకేమైనా చేయగలుగుతాడు. సరేనా? ఇది ఎవ్రీ వీక్ నేను పెట్టిస్తాను మళ్ళీ ప్రోగ్రామ్స్. మళ్ళీ మీకు జిఎస్ఎం కూడా ప్లాన్ చేస్తాను. అందరికి సీనియర్స్ 1009 నెంబర్ వాళ్ళతో మళ్ళీ చేస్తాను. అట్లా కొన్ని వారాలు చేస్తే మళ్ళీ వెంబడి అలర్ట్ అయిపోతారు మీరంతా. మళ్ళీ తెలిసిన మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆంజనేయునికి బలం తరం తెలియదు అంట, వాళ్ళు గుర్తు చేసి తెలిసినట్టుగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలని నేను నిర్ణయించుకుంటాను. నేను సార్తో డిస్కస్ చేసిన కూడా జరిగింది, ఓకే అయిపోయింది సార్ కూడా దానికి, ఏదైనా కాదన్నాడు. ఓకేనా? ప్రోగ్రామ్స్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్, ఫ్లెక్సిబిలిటీ ప్రోగ్రామ్స్ అన్నీ ఉపయోగించుకుందాం. మాకు ఫిజికల్ ప్రోగ్రామ్స్ కూడా వండర్ఫుల్ డిజైన్ చేసింది సార్. కానీ ప్రోగ్రామ్స్ అనగానే మీరు ఎంత ఒకటి ముందుకు రండి, ఇక ఎంత బాగుంటుంది చూడండి మీరు. ఓకేనా? ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ నెల 27కి విజయవాడ ప్రోగ్రామ్ ఉంది. అక్కడికి ఎంతమంది మీరు వస్తున్నారు అన్నది ముందే ఇంటిమేషన్ ఉంటేనే టికెట్స్ అక్కడ, మన లేకపోతే టికెట్స్ అసలు దొరకాయి. ఎందుకంటే మనకు ఫైనల్ ఎవరంటే మా గాడ్ అంటుంటాం అందరూ సార్ వస్తున్నారు అక్కడ ప్రోగ్రామ్కి. అది మీరు మళ్ళీ కేరళ దాకా పోయి చూసే అవకాశం దొరకదు. కాబట్టి ఈయనే ఉంటుంది మాకు విజయవాడలో. శాంతి మేడం కంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఆమె లక్కీ పర్సన్. మీ అదృష్టవంతులు మేడం. మేము ఇక్కడ నుంచే విజయవాడ దాకా పోవాలి. దాన్ని ఏ విధంగా
ఇప్పుడు రాజమండ్రి వాళ్ళకి దగ్గర అవుతుంది కొంచెం, అంటే మళ్ళీ ఈక్వల్ మాకు వాళ్ళకి మధ్యాహ్నం ఉంటుంది అది. సార్ 27th విజయవాడ అయితే మంది ఎప్పుడంటే హైదరాబాద్ 11th సార్, మే 11. మే 11 అనుకుంటున్నాము, ఆదివారం వస్తుంది ఆ రోజు. ఇది రాకముందే మనం ఫిక్స్ చేసినాం. అయితే మనకు ఈ నెల 29th అనుకున్నాము, కానీ మా షెట్ సార్ ఇంకా ఎవరో అన్నారంట ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ చేస్తే బాగుంది సార్, 10 రోజులు టైం చెప్పారంటే సరే 20 days చేసినాము. అది అయితే అది ఖచ్చితంగా ఇది ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సరేనా. దానికి మీరు ముందే చెప్పండి, అక్కడ లిమిటెడ్ టికెట్స్ దొరుకుతాయి మనకు. అది అసలు ప్రోగ్రామ్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు మాత్రం 100 మంది పట్టుకుపోతారు, కొట్లాడి కొనుక్కపోతారు టికెట్లు ఈసారి. మామూలుగా మనము డైమండ్ పెట్టిన ప్రోగ్రామ్ చెప్పంటే వేరే ఉండిపో, కానీ కాదు. దాన్ని మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. రైట్, ఇప్పుడు మేడం దగ్గర అయిపోయింది. మేడం ఈ రిపోర్ట్స్ తర్వాత మీరు ఎవ్రీ వీక్ అది పంపించండి. ఓకే సార్. రైట్, శ్వేత మేడం మీ దగ్గర అది ఒక్కటైందా? అదే కొద్దిసేపే ఉండి వెళ్ళిపోండి, ఇక టైం అవుతుంది. రైట్, నారాయణ మేడం చెప్తారా? మీరు నాకు పంపించినారు ఉన్నది నాకు రిపోర్ట్, కానీ ఇంకా కూడా ఇంతేనా, ఇంకా ఉన్నారమ్మా? తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇంకా 15K వాళ్ళు? ఇప్పుడైతే తక్కువనే ఉన్నారు సార్. అప్పుడు ఆ మీటింగ్ వరకు అయితే 15K చేసుకుంటారు. అంటే ఒక పని చేయండి మీరు, సరే మీరు మధ్యాహ్నం అయినా సరే నాకు మొత్తం అందరు రాసి పెట్టేసేయండి. మీరే చేయాలి, నేను చేస్తా కానీ, నేను చేయొచ్చు కానీ నేను మీతో చేస్తాను. అది ఐడి ఓపెన్ చేయడం వాళ్ళ ఇన్కమ్ చెక్ చేసుకోవడం, పక్కన రాసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ స్టార్స్ రైట్ హ్యాండ్ స్టార్స్. ఓకే సార్. ఇప్పుడు స్టార్ అయిన వాళ్ళది 6,000 అట్లనే ఉంది కదా సార్ ఇన్కమ్. అదే జస్ట్ మనం రాసుకుందాం, మా ఏంటంటే దాని నెక్స్ట్ 6,000 కాబట్టి 50 లాక్ తీసుకుపోవాలి. ఆ ఫిగర్ తెలిస్తే కదా మనం నెక్స్ట్ దాన్ని తీసుకుపోగలుగుతాం. అమ్మ 6,000 అంటే 15,000 తీసుకెళ్ళాలంటే ఇంకా తనకు 9,000 కావాలి. ఏం చేయాలి? అప్పుడు వస్తుంది మనకు వర్క్ గురించి కదా. లక్ష్యం మనకు తెలిసినప్పుడే నిర్దేశించుకోవడం మనకు ఈజీ అవుతుంది. ఇన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలని చెప్పి తెలిసినప్పుడు దానికి ఎంత పెట్రోల్ కావాలి అని మొత్తం అన్ని మనం లెక్కేసుకుంటాం. దానికోసం అందరు ఎక్కువ మీ బోస్ అయినటువంటి మొత్తం 10 నెంబర్ది మీకు తీసి మీరే చేయండి. నేను చేయగలను కానీ నేను మీతో చేయిస్తాను, మీకు అర్థం కావాలి, మీకు మీకు ఐడియా ఉంటుంది. సరేనా? ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఎంత ఇన్కమ్ వచ్చిందో పోతే. సరేనా? ఓకే డన్. శ్వేత మేడం మీకు చెప్తారా మీ బోత్ సైడ్స్ అటు, అంటే బోత్ సైడ్స్ అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు విజయ మేడంది. విజయ మేడం 1,70,000. మొత్తం అంత 1/1 చెప్పండి. ఎన్ని స్టార్స్, లెఫ్ట్ హ్యాండ్ స్టార్స్, రైట్ హ్యాండ్ స్టార్స్? నేను అది లిస్ట్ అట్లా ప్రిపేర్ చేయండి సార్. మరి మధ్యాహ్నం వరకు చేస్తారా? ఎస్ సార్. పైనుంచి కింది వరకు అందరి ఇన్కమ్లు వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ స్టార్స్, రైట్ హ్యాండ్ స్టార్స్. దాన్ని బట్టి మనం రేపు నెక్స్ట్ ప్రోగ్రాంలో 11th ప్రోగ్రాంలో వాళ్ళకు మెడల్స్ ఇప్పించాలి. ఓకే సార్. ప్లస్ దాంతో పాటుగా నెక్స్ట్ ర్యాంక్ నెక్స్ట్ ఇన్కమ్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉండగా పేర్లు ఒకటి తెలుసు కదా, ఏమేమి పేర్లు అన్ని. ఫస్ట్ 15K అంటే బ్రౌంజ్, అంతేనా? 3 స్టార్స్, లెఫ్ట్ 3 స్టార్స్, రైట్ 3 స్టార్స్. తర్వాత లెఫ్ట్ 5 స్టార్స్, రైట్ 5 స్టార్స్ వస్తే సిల్వర్. 30,000 వస్తే కూడా ఇన్కమ్ కూడా వస్తున్నారు. దాని తర్వాత 7 స్టార్స్ అయితే గోల్డ్, లేదా 50K సంపాదించిన గోల్డ్ అచీవర్. 7 స్టార్స్ ఉంటే గోల్డ్. తర్వాత 10 స్టార్స్ వస్తే ఎంటర్ప్రినర్ అవార్డు. ఓకే, 1,70,000 సంపాదించినా కానీ ప్లాటినం. ఇవన్నీ ఇస్తాం కాబట్టి సార్ స్టార్ 1000 కూడా కౌంటింగ్ స్టార్స్ 1 lakh వరకు. అదే సార్, ఇప్పుడు 1 lakh సంపాదించిన స్టార్ 1000 కాలేదు. ఇప్పుడు లత మేడం 1 lakh అయిపోయింది, కానీ విరజా మేడంది తీసుకుంటున్నారు కదా. విరజా మేడంది 1000 అయిపోయింది కదా, స్టార్ 1000. ఆమెది కూడా కౌంట్ ఉండాలి మాకు తెలియడం కోసం. ఉన్నాయండి స్టార్స్ ఏం రాస్తే అర్థమవుతుంది. వాళ్ళకు 1K
వాళ్ళకి ఉండేది వాళ్ళకు ఉంటుంది ఇచ్చేది. వాళ్ళది దాటిపోయింది వాళ్ళకి. అదే అదే ఇస్తాం. దాన్ని 2 దానికి అదే ఉంటుంది మరి. ఇక 150, 170, 120 ఉండదు. ఇక 1 నుంచి 2 వరకు వస్తుంది. ఇక 2 lakhs ఉంటుంది. దాన్ని క్లియర్గా మీరు పేపర్ మీద నాకు రాసి పంపండి మేడం. ఓకే సార్. అది ఒక్కసారి కాకుండా ఎవ్రీ వీక్ కనుక పంపగలిగితే మీరు ఇంకో లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఓకేనా? పొటెన్షియల్ ఉంది, మీకు పోలేడు పొటెన్షియల్ ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థమవుతలేదు. మనం అక్కడగా తిరుగుతా ఉన్నాం. తిరిగితే అక్కడ లాభం లేదు. భుజగన్నపై లేకపోతే ఎవరు కూర్చోవాలి. ఎవరు గెలిచారు ఇద్దరిలో? కుమారస్వామి గెలిచిందా, గణపతి గెలిచిందా? గుర్తుపెట్టుకో, మీకు తెలుసు కదా. మరి ఇంట్లో గిరగిర ఏమైంది? అదే వాసన చూస్తే కాదే కాదు, భోజనం చేస్తే కాటు పెడుతుంది వదల కూర్చొని. సరేనా? అది గుర్తుపెట్టుకోండి. వదల కూర్చొని స్టేబుల్గా కూర్చొని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ మీరు ప్రెజెంటేషన్ చేయండి. ఆ రిపోర్ట్స్ అని రాసుకోండి. ఎంత బాగుంటుంది చూడండి. ఏసీ రూమ్లో కూర్చొని మీరు బిజినెస్ చేస్తారు. అవకాశం మీకు ఉంది. మరి దాన్ని మనం కత్తి 2 రకాలు ఉపయోగపడుతుంది మాకు. అది ప్రాణం తీసుకోవచ్చు, ప్రాణం పోయచ్చు. అది ఎట్లా ఉపయోగం అట్లా ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఉన్న వాళ్ళు నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే పీరియడ్. ఈ 25 కనుక ఉన్నోళ్ళు నిలబెట్టుకొని కాపాడుకొని నిలబెట్టుకోగలిగితే మాత్రం వాళ్ళు ధనులు కాదు, వాళ్ళు తిరుగుండదు కదా. పోగొట్టుకున్నాం అంటే ఇక వాళ్ళంత దురదృష్టవంతులు లేరు. ఒక్కొక్కరు బయట సంగతి బయట మీరు తెలియదు. బయట టీంలు అన్ని టీం మన్యంలో తీసుకుంటారు. మీరు తీసుకున్న ఇన్కమ్ అక్కడ పెరల్ సెమినార్లు కూడా తీసుకుంటలేదు. తెలియదు మీకు. అది అట్లా ఉంది సిచ్యువేషన్ బయట. అంటే వాళ్ళకి టీములు లేదు అసలు, కోల్పోయారు. ఎందువల్లంటే ఇదే ఇక పొద్దున చెప్పిందిగా సార్, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. అవి లేవు వాళ్ళ దగ్గర. మొత్తం తమోగుణంలో ఉన్నారు. వాళ్ళు ఇష్టం చేసుకుంటూ లేకపోలేదు. నాకేది నా ఇంట్లోకి వస్తారు అట్లా రకరకాల మాటలు, మొత్తం అంత విరుద్ధమైన మాటలు. అట్లాంటి గురించి మనకు వద్దు కానీ చెప్తున్నాను. మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇట్లా కలిసి ఉంటుంది. మన దగ్గర ఆ పాజిటివ్ ఉంది కాబట్టి మీరు పంపించండి. నాకు మధ్యాహ్నం లోపల పంపిస్తే దాన్ని ఇవన్నీ నేను రేపు పంపాలంటే సార్ పంపించుకోవాలి. ఇప్పుడు ఏమైతుందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు నాకు పంపడం లేట్ అయింది అనుకోండి, నేను పంపించడం మానేస్తాను సార్కి. అప్పుడు సార్ ఏమైతే డెసిషన్ తీసుకోవడంలో లేట్ అవుతున్నది. ప్రాసెస్ ఆగిపోతుంది. ఎవరికి ఆగిపోతుంది? మళ్ళీ మీకే. ఒకటి చేద్దామని మేము ఇద్దరు కలిసి నిర్ణయం చేసుకుంటాం. ఇది చేస్తే బాగుంటుంది, ఇలా డెవలప్మెంట్ మాకు పైన వాళ్ళకి అందజేస్తుంటాయి. మేము ఒక ప్లాన్తో వస్తే మీరు ఇంకో ప్లాన్ చేసినారు కూడా. దానివల్లనే చాలా ప్రోగ్రామ్స్ ఆగిపోతున్నాయి. అసలు ఎన్ని అనుకున్నామో ప్రోగ్రామ్స్, ప్రతి ఇంటింటికి వద్దాం అనుకున్నాం, వచ్చేది అనుకున్నాం. ప్రతి ఇంటింటికి వద్దాం అనుకున్నాం. అసలు అన్ని ప్లాన్ చేసినా అన్ని ఇట్లా వాయిదాలు పడుతున్నాయి. ఇప్పుడు కాకుండా చేద్దాం కొంచెం. సరేనా? మీరు ఎంత అలర్ట్గా ఉంటే అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నారాయణ మేడం తను ఇస్తానని మీరు ఇస్తున్నారు. ఓకే, మీరు అరుణ మేడం అయిపోయింది. అది డీటెయిల్స్ కొంచెం పంపించండి మేడం. కొద్దిగా పేపర్ మీద రాసి పంపించండి. ఓకే సార్, పంపిస్తాను. ఓకే, రెడ్డిగా మా మౌనిక గారిది మీరు ఇస్తారు సార్. మౌనిక వెళ్ళిపోయిందా? సునీల్ మీ దగ్గర, మీ ఇటువైపు బాలాకుమారి గారి దగ్గర ఇప్పుడు చెప్పిన విన్నావా? 15K, 30K అవన్నీ ఉన్నాయా సార్? రెడీ ఉన్నాయా? ఇప్పుడు మాట్లాడు. మీకు అన్నిటి లేదా? శాంతి మేడం మీరు అందులోకి వెళ్తారా లేకపోతే ఆ రూమ్లోకి? ఇంట్లో అందరికి అనుమతి ఉంటుంది సార్. అది సునీల్ ఏమైంది తెలియదు మరి. సరే ఓకే, సురేష్ గారు మీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయా? రెడీ కూడా అందరూ? ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు ఇచ్చేటువంటిది అంటే మీరు 15K 20 30K అని రాసి పంపిస్తారు కదా, ఇన్ని స్టార్స్ అని. అంటే వాళ్ళు అసలు ఇప్పుడు ఉన్నటువంటి టీం అని గుర్తిస్తారు ఫస్ట్. వాళ్ళతోటి జేసీ ఉంది. మీ ద్వారా అయితే
లేకపోతే నా ద్వారా అయితే లవణమేమో, లేకపోతే ఇంకా అవసరం అంటే సార్ని తీసుకొని ఏమైనా సపోర్ట్ తీసుకోవాలన్నా అని నేను నెక్స్ట్ స్టెప్ చేసుకోవచ్చు. ఓకే సార్. అవన్నీ ఎట్లా పంపిస్తారా? ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి సార్. సునీల్ గారు టీవీ రాసి పంపిస్తారు సార్. మోనిక గారు రాసి పంపిస్తారు. వాళ్ళిద్దరితో చెప్తాను. ఓకే. సూర్య మీరు కళ్యాణ్ మీద పంపిస్తారా? కనుక్కోండి మీరు. కళ్యాణి బోత్ సైడ్లో మీరు వెంటనే తీసుకొని నాకు మధ్యాహ్నంలో పంపించేసేయండి. చేస్తే రేపటి నుంచి స్టార్ట్ మళ్ళీ మన ప్రోగ్రామ్స్. ఇక ఈరోజు ఆదివారం కదా, రేపటి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ నేను అనుకుంటూ చెప్తాలేదు మీకు, నేను చెప్పాను కానీ నేను పర్సనల్గా కూడా ప్రోగ్రామ్స్ చేయిస్తాను మీకు అందరికి. సింగిల్గా. సునీల్ సార్ వినిపిస్తుందా వాయిస్? సునీల్ సార్ నాకు మీరంతా రాసి పంపించాను సార్. ఎవరెవరి ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళలో, ఉన్నటువంటి వాళ్ళలో మీ దగ్గర ఎంతమంది ఉందో తెలియదు నాకు. మీకు లెఫ్ట్ రైట్ కలిపి అటు అంటే అందులో ఇన్కమ్ ఎంత సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ స్టార్స్, రైట్ హ్యాండ్ స్టార్స్, ఈ రిపోర్ట్ తీసుకోవాలి ఒకటి. వాళ్ళకి వెంటనే జిఎస్ఎంలు అంటే నెక్స్ట్ దాంట్లో తీసుకెళ్ళడం కోసం. ఒక్క అరుణా మేడం నాకే వచ్చింది కదా. పర్సన్ యొక్క లెఫ్ట్ రైట్ స్టార్స్ అండ్ వాళ్ళ ఇన్కమ్ ఎంత జిఎస్ఎంస్, ఉంది? ఐఏపీ, వాళ్ళ టోటల్ ఇన్కమ్, ఐఏపీస్, న్యూ లాగిన్స్ ఏమైనా వచ్చినాయో అవి డీటెయిల్స్ అన్ని మీకు పంపించారు. అది ఒక వేరే దాని మీద చార్ట్. అవి 5 పాయింట్స్ వేరు. అది ఇస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఆ చార్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా మీ లాస్ట్ వీక్ జరిగిన వర్క్ గురించి ఇస్తే మాత్రం ఇంకా కొంచెం మాకు చాలా ఎన్లైట్ అవుతుంది. ఓకేనా? పంపించండి. అది నాకు మధ్యాహ్నం పంపించు. పెద్ద పని కాదు, గంట సేపులో కూర్చొని చేసే కొద్ది. నాగరాజ్ సార్ మీరు ఉన్నారా? వెళ్తున్నారు. ఒక్క విషయం అవుతుంది. మీరు లలిత మేడంది, లలిత మేడం సంబంధించిన మొత్తం టోటల్ దాకా కావాలి మీ దగ్గర నుంచి. ఓకేనా? మీకే లలిత మేడం సంబంధించినటువంటిది రిపోర్టు మీ దగ్గర ఉన్న చెప్తారా? రాసుకోవాలా లేకపోతే మళ్ళీ మీరు పంపిస్తారు? ఎట్లా? అది చిన్న పంపిస్తామా మీకు? మీది పంపించండి. అన్న మేడం మీరు ఏమైనా గోదాదేవి, రమా మేడం, రజని, అటువైపు కొత్త వాళ్ళకి కింద వస్తారు, వాళ్ళకి వచ్చినందుకు యాడ్ చేసుకోండి. అటువైపు మొత్తం సార్ పంపిస్తాడు లలిత మేడం దగ్గర. ఓకేనా? చిన్న నాగరాజ్ సార్. ఓకే సార్. మా లలిత మేడంకి ఒకవైపు 18 స్టార్స్ ఉన్నారు సార్, ఒక సైడ్ 10 స్టార్స్ ఉన్నారు. ఓకే. అందులో ఆమె తర్వాత ఆమె నెక్స్ట్ లెవెల్ ఎవరు అని చెప్పారంటే ఇంకా వస్తే ఎవరు మన చందన వస్తుంది, అటువైపు జ్యోతి వస్తుంది, వాళ్ళకి లెఫ్ట్ రైట్ ఎన్ని, వాళ్ళ ఇన్కమ్ ఎంత సార్ నేను వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మీకు పెడతాను సార్. అది కావాలి. అది వస్తే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అందరినీ ఇంకా చూద్దాం ఎలా చేద్దాం. ఒకసారి సార్తో కూర్చోబెట్టి డిస్కస్ చేసిన తర్వాత నేను ఆ రిపోర్ట్స్ వస్తే అది ముందే పెట్టి సార్తో మాట్లాడతాను నేను. ఓకేనా? అది ముందు పెట్టుకొని మాట్లాడతాను సార్తో. ఇది పరిస్థితి ఇంకెట్లా తీసుకెళ్దాం నెక్స్ట్ లెవెల్ అది నేను మాట్లాడి మీకు తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సురేష్ మీరు పంపించండి, వాళ్ళతో పంపించండి. ఇద్దరు చెప్పి దగ్గర ఉండి చేయించి పంపించండి. ఓకే? మీరు ఎట్లా పంపించగలుగుతారు నాకు తెలుసు, పంపుతుంటారు మీరు కూడా, కానీ వాళ్ళతో చేయించి పంపిస్తే ఇంకా బాగుంటుంది. లావణ్య మేడం మీ దగ్గర అక్కడ షరీఫ్ సార్ లేడు కదా, షరీఫ్ తోటి చేయించాలి ఈ పని. మీరు తను రాసుకున్నాడు సార్. రాసుకున్నాయనా? రాసుకున్నాడు. తనతో పంపించమని చెప్పండి మొత్తం అన్ని. ఎన్ని స్టార్స్, ఎంతమంది, ఇన్కమ్ ఎంత పోతుంది, ఒకటి కమాల్ సార్ పంపించమంట సార్, ఇంకోటి కుదురులో సార్కి పంపించమంట. వాళ్ళనే పంపించండి. నాకు మధ్యాహ్నం లోపల వస్తాడు చూడండి, టైం తక్కువ ఉంది. సరే సార్. మళ్ళీ మెడల్స్ చేయించాలన్నా కానీ సార్ కూడా ప్రాబ్లం అది కదా, మాట్లాడదాం. ముఖ్యంగా ఇన్కమే. సరే ఇక మెడల్స్ అంటాం కానీ ఇన్కమ్, నెక్స్ట్ ఇన్కమ్ తీసుకోవడానికి అదొక రిపోర్ట్ ఉంటే ప్రతి ఒక్కరితో మాట్లాడవచ్చు. సరేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎట్లా ప్రమోషన్ చేసుకుంటారో ప్లాన్ చేయండి. ఇది విజయవాడ ప్రోగ్రామ్కి అది ఒకరోజు ప్రోగ్రామ్, అది మోటివేషన్. గుర్తుపెట్టుకో, అది దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్. మరి
ప్రియారిటీ ఇద్దాం, ఎందుకంటే అందరు సార్ వస్తున్నారు కాబట్టి. సార్ సార్ ఇంకొకటి మ్మ్, ఈ 1 lakh దాటిన వాళ్ళు ఉంటారు కదా సార్, మన ఆ, 1 ఆ, lakh దాటిన వాళ్ళు అవును వాళ్ళు ఫుల్ ఫుల్ ఫోటో ఒకటి తీయించుకొని పెట్టమనండి సార్. అవును ఫుల్ అవును మర్చిపోయిన ఫోటోలు కూడా చెప్పిన అది ఫొటోస్ కావాలి. ఆ పాతవి అది ఉన్నాయి హాఫ్ కానీ కాదండి, హాఫ్ కాదు, ఫుల్ ఫోటో. అంటే మూమెంట్ అలా డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సారు. ఫుల్ ఫోటో ఎవరో అంటే ఇంట్లో నుంచునే క్లియర్ గా గోడ దగ్గర మంచి శారీ తోటో ఏదన్నా ఫుల్ ఫోటో. లేడీస్ అయితే, జెంట్స్ అనుకోండి వాళ్ళకున్న సూట్ తోటి ఏదో ఉంటారు కదా, ఆ ఫుల్ ఫోటో ఉంటే, అంటే ఆ ఫుల్ ఫోటో ఉండి దాని కింద 100K 200K 300K ఈ సినిమా ఫంక్షన్ కి ఇస్తారు కదా మేడం, 100 అవును రోజుల ఫంక్షన్ 200 రోజుల ఫంక్షన్ ఇదివరకు ఇచ్చేవారు. లవణ్యం కూడా మీకు వస్తుంది, అలా మీకు కూడా వస్తుంది. అలాగా అడుగుతున్నాము. ఒకవేళ అయితే చూద్దాం, లేకపోతే ఆల్టర్నేట్. కానీ ఒక ఫోటో అయితే ముందే ఉంటే ఈజీ అయిపోతుంది. అది ఇది మాత్రం గుర్తుందా ఇప్పుడే అందరికి వినిపించింది మాట ఇది? నారాయణ మేడం, అరుణ మేడం, శ్వేత మేడం. నాగరాణి మేడం పెట్టాలండి, శ్వేత మేడం పెట్టాలి, శాంతి మేడం, నాగరాణి గారు, అరుణ మేడం, సునీల్ గారు, మీరు సునీల్ ఫుల్ అండ్ ఫోటోస్ పద్మ పెట్టండి, మేడం, సార్ పంపించేసి డైరెక్ట్ గా. సునీల్ అండ్ పద్మ మేడం ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అలా పంపిస్తే ఒకసారి చాలా బాగుంటదేమో అలా. కానీ పెద్ద వర్క్ అండి. మీరు పంపిస్తేనే బ్యూటీ వస్తుంది, లేదంటే 100K వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ప్రయత్నిద్దాము, సహకరించింది అదొకటే సార్. అంతే సార్. పంపించండి ఫోటోస్ పంపించండి. ఈ 27th ప్రోగ్రామ్ కి ఎట్లా చేస్తారో వెంటనే, దానికి టైం లేదు దానికి. మళ్ళీ నాకు ఇంతమంది సార్ సూర్య, సరే సురేష్ మీరు కూడా. దానికైనా ఫీ అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? ఉంటది తప్పకుండా ఉంటుంది. నాకు తెలిసి ఎక్కువ బల్క్ గా ఉంటుంది, హాఫ్ డే కాబట్టి అది 2:30 అని నుంచి ఈవినింగ్ వరకు కాబట్టి అందులో మనకి ఇచ్చేది ఏముండదు, జస్ట్ మెసేజ్ ఉంటుంది అందులో. మనం అందరు సార్ మాట్లాడతారు. తర్వాత నాకు తెలిసి ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు, ఉండుంటుంది నాకు తెలిసి అక్కడ. దానికి మెసేజ్ ఇంపార్టెంట్ కాబట్టి సీనియర్స్ కస్టమర్స్ మనకు కొత్త ఏమో అవసరం లేదు దానికి, నేను అనుకుంటున్నా అట్లా. ఆల్రెడీ మనకు స్టిక్కర్ అయినటువంటి 100 తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక 20 మంది వచ్చింది ఇక్కడ, అదే రెగ్యులర్ రిటైల్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఉపయోగపడదు. వాళ్ళకు అదే వాళ్ళకి సీనియర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళకి, ఆ మేము ప్రాబ్లం తెలిసిన వాళ్ళకి. ఒక 20 to 24 మెంబర్స్ అయితే వస్తాం సార్. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం మాట్లాడి ఉంచాం కదా బస్సు, అదే మాట్లాడేస్తాను. అంటే వాడే తీసుకెళ్లి ప్రోగ్రామ్ అంతా ఉండి మళ్ళీ రిటర్న్ పట్టుకొస్తాం, ఏసీ బస్ అది. ఒక 24 మెంబర్స్ అయితే సిట్టింగ్ సార్ అది. మేము 20 to 24 అయితే వస్తాం సార్. చెప్పండి ముందు. అదే మరి ఒక్కొక్కరి నుంచి ఇస్తే లేకపోతే మీరు కూడా అక్కడ నుంచి నేను మేడం కి మీకు లిస్ట్ పంపించి 30 మంది అయితే వస్తారు సార్. కర్నూలు వాళ్ళు పోయా 30 ఈజీగా వస్తారు. ఇక్కడ 50 అయినారు. మరి నాకు 50 రావచ్చు స్టిక్కర్స్ అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి. సూర్య మీరు చిన్న ఉన్నాడు, అదే ఒక 10 to 15 అనుకుంటున్నా సార్. సరే ఓకే. విజయవాడ పోవాలి, ఇక్కడ నుంచి కాదు. మన హైదరాబాద్ విజయవాడ ప్రయాణం మళ్ళీ అవన్నీ ఉంటాయి మనకు. ఇంకోటి మనకు నెక్స్ట్ మన ప్రోగ్రామ్ మన ఉంటుంది. మన దానికి ఎంతమంది చేసుకోండి ఇక మీదే ఇక ఛాన్స్. అలా కస్టమర్స్ ప్రాస్పెక్ట్లు మీకు ఎవరన్నా తీసుకోవచ్చు, సెలబ్రేషన్ కాబట్టి. ఇది 11th ప్రోగ్రామ్ హైదరాబాద్. సార్ హైదరాబాద్ కి అయితే రాజమండ్రి నుంచి 24 మెంబర్స్ ఉన్నాం. 24 హైదరాబాద్ సెలబ్రేషన్స్ అవును సార్. మాట్లాడితే పెద్ద హాల్ తీసుకోవాలి సార్. నేను 60 మంది అనుకుంటున్నాను. మళ్ళీ డిస్కస్ చేస్తాం సార్. అదే అందుకనే నిన్న మీ చెవిలో వేసామండి. అక్కడ మీకే 20 అంటే 20+ అంటే ఇప్పుడు లవణ మీద మినిమం ఆమెకు 20 ఉంటారు, సూర్యకి 15-20 ఉంటారు. 15 మెంబర్స్ ఇది ఉంటారు. 20 కస్టమర్స్ అంటున్నాం కాబట్టి సరిపోదు సార్. సరిపోతుంది. పెద్ద హాల్ తీసుకోవాల్సి వస్తుంది. 1000 సార్, 999 టికెట్ దానికి 999 రూపాయలు పే. భోజనము మనకు టీ స్నాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సరే మరి అట్లంటే దానికి దీనికి రెండు దృష్టిలో పెట్టుకొని మీ ప్రమోషన్ మీద దృష్టి పెట్టండి. అవంతది ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి మాకు. కాకపోతే నెక్స్ట్ వస్తూ ఉంటాయి, కానీ ఇది మిస్ కాగలదు ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్స్ మిస్ కావద్దు. మనకు మార్నింగ్ ఈవినింగ్ ప్రమోషన్ చాలా తగ్గినాం కదా.
ప్రమోషన్ మీద దృష్టి పెట్టారు అందరూ కూడా. మీరే తీసుకోండి, మిమ్మల్ని ఫోన్ చేయకుండా మీరే ఫోన్ చేసి వాళ్ళు పిలిపించుకునేటట్లు ప్లాన్ చేయండి. అంత చూడండి, ఇప్పుడు 20-25 మెంబర్స్ వచ్చేది సూర్య కదా, అంటే ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు. అప్పుడు విడిపోయింది, ఇప్పుడు 2 అయినాయి. ఇప్పుడు 2 నాగరాజు మేడం ఒకటి, శ్వేత మేడం ఒకటి, కాబట్టి అక్కడ నుంచి 15 మెంబర్స్ రావాలి. అంటే 30 మెంబర్స్ మనకి అయిపోతుంది ఇక్కడ. సురేష్ శ్రీ సార్కి అక్కడ నుంచి దాదాపు 20 మెంబర్స్ ఈజీ ఉండేది రాజమండ్రి నుంచి. ప్రోగ్రామ్స్ 20 మంది దాకా వచ్చేది. మళ్ళీ ఆ స్ట్రెంత్ని పెంచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నాగరాజు సార్కి అసలు 20కి ఎక్కువ ఉండేది, 4 మంది వచ్చేది, ఒక గుంపు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరే వస్తారు, అరుణమేమో వస్తుంది, ఆయన వస్తున్నాడు. ఇప్పుడు వస్తే మళ్ళీ ఒకరిద్దరు వస్తున్నారు, గోదాదేవి ఇట్లా. దాన్ని మళ్ళీ పునర్వైభవం రావాలి. ప్రోగ్రామ్స్ చాలా మనకు ప్రాణం వస్తాయి. అరుణ మేడం మీరు దృష్టి పెట్టండి, మీ టీం మెంబర్స్ అందరు కూడా ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి మీ టేకప్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటాడు చూసుకోండి. అటువైపు సార్ బాధ్యత, ఆయన చూస్తాడు సార్. మీరు కూడా చూడండి, ఎక్కువ మాత్రం తను పట్టించుకుంటారు కాబట్టి అది ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు ఆయన ఎంబడే వచ్చేస్తుంది. లావణ మేడం కూడా మీరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి భయం లేదు. మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి మీరు ఎక్కువ ప్రజెన్స్ లో ఉంటారు, ఆటోమేటిక్ నాకు తెలుసు మేలో మీది మొత్తం అద్భుతంగా అవుతుంది టీం అంతా. అదే సార్, మే 1st నుంచి హాలిడేస్. హాలిడేస్ ఈ తర్వాత మళ్ళీ సెలవు కదా, మీ స్కూల్కి ఏం లేదు కదా అది పోవడం. అదే సార్, అన్విల్లింగ్ అయితే ఇచ్చాను అంతే. ఇక సపరేట్ కూకోండి, ఇక అయిపోయింది. మళ్ళీ అలా మాట్లాడితే రావాలంటారు, ఇంకా అదొకటి లేదంటారు. రిస్క్ పెట్టుకోకండి, చాలా టెన్షన్ పడుతుంది మీరు, అర్థమైంది. అది ఇక్కడ మీరు అది లేకుండా నడుస్తుంది, మీకు అంత లేదు, అదే రావాలని ఏం లేదు నాకు తెలుసు. ఇక్కడ అంతకన్నా ఎక్కువ మీరు మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక 2-3 months లో. పొటెన్షియల్ ఉంది మీకు, అందుకే 2 వైపులా బౌలర్ టీం ఉంది కాబట్టి వాళ్ళు నిలబెట్టుకుని చాలు. మీరు వాళ్ళు వాళ్ళే వస్తారు తర్వాత. ఉన్నోళ్ళని కాపాడుకున్నాను అనుకోండి, ధన్యులు మీరు. మామూలుగా ఏముండదు, అసలు బౌలర్ ఉంటుంది. మంచి ప్లాన్ చేసుకోండి. ఇంకా మీరు ఏదో మధ్యాహ్నం చెప్పిన హైదరాబాద్ అని చెప్పన్నారు, సరే ఏదో ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇక అదైతే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లా వీటికి జరిగితే మాత్రం అసలు మీరు దగ్గర ఉండి చూసుకోవచ్చు మిమ్మల్ని. సరే, ఇంకో లాస్ట్ చివరి విషయం. ఇప్పుడు మనకు జిఎస్ఎం ఉద్దేశం ఏంటంటే నేమ్ లిస్ట్, కొత్త నేమ్ లిస్ట్ బయట తీయడం వాళ్ళ నుంచి. అంతే, ఈ వారం అయిపోయింది, లాస్ట్ వీక్ అయిపోయింది. ఈ వారం ఎవరికి అంటే ఎంప్లాయ్ లిస్ట్ రావాల్సిందే. ముఖ్య ఉద్దేశం కొత్త వాళ్ళ ప్రజెంటేషన్స్ కోసం ప్లాన్ చేయడమే. ఓకే, మరి అది చేసే క్రమంలో మాత్రం ఒక్క మాత్రం గుర్తుపెట్టుకో అందరూ. మీకు మెయిన్ సెంటర్స్ ఏంటంటే ఒకటి హైదరాబాద్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ లిస్ట్లో నుంచి హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళు టచ్ చేయండి ప్రతి ఒక్కరిని. ఎక్కడ నేను డిస్కషన్ జరుగుతున్నా కానీ హైదరాబాద్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ పేర్లు రాసేయండి. రాజమండ్రి మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పేర్లు రాయండి. కర్నూలు ఎవరు ఉంటారు మీకు అలా పేర్లు రాయండి. ఇట్లా మన మెయిన్ సెంటర్స్ ఏవవుతున్నాయో అందులో కలిపి తీసుకెళ్ళొచ్చు. హైదరాబాద్ మాత్రం వదిలిపెట్టకండి. హైదరాబాద్ మెయిన్ సెంటర్ అవుతుంది, దానికి మొత్తం ఆర్గనైజేషన్ నేను ఉంటాను కాబట్టి దగ్గర ఉండి చూసుకుంటూ అన్నీ చేస్తాను. సరేనా, అది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి దగ్గర తీయండి సురేష్ గారు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ నుంచి తీయండి, హైదరాబాద్ లిస్ట్ తీయండి. వెంటనే కలెక్షన్ చేసేపోతుంది. అన్న మేడం మీరు కూడా మొత్తం మీకు సూర్య ఇటు కర్నూలు కావచ్చు, లేకపోతే అటువైపు ఇటు మన 10 మంది వైపు ఉన్నా తీయండి. విజయవాడ సెంటర్ అవుతుంది మనకు. నెక్స్ట్ దానికి ఆర్గనైజర్ మొత్తం హరి సార్ వాళ్ళ బ్రదర్ ఉండగా అశోక్ సార్ని దానికి చేసే ప్లాన్ జరుగుతుంది. ఇది చాలా ఉన్నాయి, సార్తో మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటుంది. మీరే ఎంత అందుకుంటే అంత అందుకోవచ్చు. సరేనా మరి? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా మిస్ అయిన విషయాలు? నాకు మధ్యాహ్నం లోపల మాత్రం మీ రిపోర్ట్స్ అన్నీ వస్తే ఇంకోటి ఫొటోస్ సార్ పంపించేస్తే మా వర్క్ స్టార్ట్ అవుతుంది. 27th మాత్రం వెంటనే ఈరోజే డిస్కస్ చేసుకొని మెసేజ్ చేయండి. నాకు పంపితే నేను అన్ని కలిపి సార్ పంపిస్తాను. కట్ట నాకు ఇన్ని కావాలి సార్ చెప్తాను టికెట్స్. దానికి ఎంత అమౌంట్ మనకు తెలుస్తుంది. సాయంత్రం ఈరోజు సార్కి వస్తుంది. నాకు తెలిసి 300 to 500 ఉంటుంది. 300 నుంచి 500 ఉంటుంది టికెట్ ఒక్కరికి, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. అది విజయవాడ ప్రోగ్రాంలో 300 అన్నారు కదా సార్? అందరా ఎవరు తెలిసింది నిన్న అన్నారు 300 టికెట్ ఉండొచ్చా అనుకుంటున్నాం, అంతేగాని మనం ఇంకెవరు అధికారికంగా 300 ఉంది సార్. ఇదివరకు అయితే మనకి లాస్ట్ టైం మధ్యాహ్నం తర్వాత జరిగే ప్రోగ్రామ్ ఎప్పుడైనా 300 ఉంది.
మరి ఇప్పుడు ఎంత అని టికెట్ అనేది దాని మీద మెన్షన్ కాలేదు పెంచుతారో చెప్పలేము, మరి ఇంకేమన్నా కనుక్కోవాలి. గ్రాండ్ చేస్తారేమో అది దాన్ని. అందరు సార్ వస్తుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి కాబట్టి 300 పెట్టారు. అదే మార్నింగ్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. టికెట్ లేదంటే అసలు మనకు బాధే లేదు అసలు. ఈ గొడవే ఉండదు. పెద్దవాళ్ళు కొంచెం మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఈ బాధ ఉండదు మనకు కంపెనీ నుంచి మన ఫ్రీ టికెట్స్ అంటే. సరే ఏదో అలాంటివి కొంత ఉంటాయి ఉంటుంది, సార్, అలాంటివి ఉండవు. ఉండయి. కంపెనీ అట్లా ఎప్పుడు ఒప్పుకోదు, పెట్టరు అట్లా, మనతో చేస్తారు. సరే చూద్దాం లేదు, మనకు తెలుస్తుంది. ఎంత ఉన్నా ఫైనల్ లోపలనే ఉంటుంది. ఎందుకంటే అలా అదేమన్నా నైట్ ఏమన్నా మాకు బాక్సులు ఇస్తుండొచ్చు, ఈవినింగ్ టిఫిన్ బాక్స్ ఏదన్నా టిఫిన్ ఏదన్నా ఇస్తుండొచ్చు వచ్చేటప్పుడు. దానికోసమే ఉంటుంది నాకు 300 to 500, అంతకన్నా ఎక్కువ ఉండదు. అది చెప్పేస్తాను నేను, తెలుస్తుంది. మీరు మాత్రం ఇవాళ సాయంత్రం లోపల మీరు మాటలు డిస్కస్ చేయండి వీటి కోసం. రైట్, అయిపోయింది. నేను వారం అయిపోయింది, శనివారం కూడా అయిపోయింది, ఆదివారం అయిపోయింది. జిఎస్ఎంలో పోస్టర్స్ ఎన్ని వచ్చినాయి మరి మీ దగ్గర చెక్ చేసుకుని వెంటనే అలాంటామండి, సరేనా? జరగలేదు, చాలా మంది దగ్గర జరగాల్సింది. ఇంకా సురేష్ గారు మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఇవ్వండి. నేను అందరితో మళ్ళీ ఒకసారి వస్తాను, ఉంటారు అట్లా. ఓకే సార్. ఓకే సార్. సూర్య మీరు కూడా లావణ్యం ఎప్పుడు నాకు నిన్న ఒక అవకాశం 6 ఉంటే జిఎస్ఎంలు జరిగినాయి సార్, ఒక 3 ప్రజెంటేషన్. అవన్నీ డైలీ వర్క్ గురించి మీరు రిపోర్ట్ ఎంపై పెట్టుకోండి. డైలీ వర్క్ అది ఇంపార్టెంట్. అది ఈ వీక్ నుంచి ఇంకా మనం కొత్తగా సరికొత్తగా చేద్దాం. ఇంకా ఒక ఫాస్ట్ నోట్స్ అయిపోయింది, పెట్టాను ఫాస్ట్ సార్, ఫాస్ట్. నేను ఒక నోట్స్ దానికి పెట్టాను సార్, డైలీ వర్క్ సంబంధించి. ఎవరు వాళ్ళ పేరు, కస్టమర్ పేరు, ఎవరి తరపున వాళ్ళకి ఏం ప్రొడక్ట్ సజెస్ట్ చేసినాం అనేది ఒక ఒకసారి నోట్స్ చెప్పండి వాటి గురించి 2025 అందరికి. సంబంధించి. అట్లా మీరు ఏమేమి డైరీలు పెట్టినారో, ప్రోడక్ట్ గురించి ఒక డైరీ పెట్టి వచ్చిన తెలిసి పైన కోసం ఉంటుంది ఒకటి, అట్లా దేనికి ఇస్తారు మొత్తం. అట్లా ఆ వర్క్ స్టైల్ చెప్తే బాగుంటుంది. చేసుకుంటూ వెళ్తే కాకుండా చేస్తూ చెప్పడం, నేర్పించడం, చేయించడం, చేయించుకునే వాళ్ళం, చేసేవాళ్ళం తయారు చేసుకోవడం, వాళ్ళు అక్కడ దాన్ని తీసుకుపోవాలి. అది చూసారా మేడం చెప్పింది? డైలీ వర్క్ ఒక సపరేట్ ఒక బుక్కే ఉంది దానికి, ఏమేమి పనులు చేసినాయి రోజు మొత్తం పొద్దున్న సాయంత్రం. ఫోన్ కాల్ కూడా ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా అట్లే అవన్నీ చెప్పండి. అట్లా మనం మీరు చేసే యాక్టివిటీస్ అన్ని చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి అందరికి. స్టూడెంట్లు విన్నారా? మేడంకి అంటే కొంత ఇబ్బంది ఉన్నది, ప్లస్ ఇంట్లో చూసుకోవాలి, చదువు చూసుకోవాలి, షాప్ చూసుకోవాలి, ఇదంతా చూసుకోవాలి. మీరు సింగిల్గా ఉన్నారు, ఏ ప్రెజర్ లేదు ప్రస్తుతానికి. మీకు అసలు దున్నుకోవచ్చు, మీరు ఆట ఆడుకోవచ్చు. ట్రేడ్ సెల్లింగ్ ఎంత తయారు కావచ్చు, ర్యాపిడ్ ఒక ప్యాషన్గా చేయి వర్క్. నిద్ర పోయినా లేచినా మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అక్కడ చెప్తున్నారు సార్, అక్కడ అని తన కూడా చెప్పిండు. నాకేం పరిచయం ఆ మాట చెప్తాను. ఆయన మంచి కంపెనీ కోసం వెతికింది, దొరికింది. మొత్తం దొరికినాక ఆయన మ్యారేజ్ అంట, లవ్ మ్యారేజ్ అంట సార్ది. అంటే మన వచ్చినటువంటి వైట్ డైమండ్ గెస్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో హైదరాబాద్ మీట్ తన మ్యారేజ్ ఉంది అంట ఆ రోజు. రిజిస్టర్ మ్యారేజ్, ఏది చర్చిలో కాదు, లేకపోతే మసీదులో కాదు, లేకపోతే ఇక్కడ ఇది పెళ్లి పదిలో కాదు, ఇక్కడ మ్యారేజ్ ఉంటుందా రిజిస్ట్రేషన్ పెళ్లి. అటువైపు ఇటువైపు అందరూ వచ్చారంట, ఒక్క వ్యక్తి మిస్ అయినంట అక్కడికి రావడం. 2:30 3 గంటలకు పెళ్లి. 12 అయిపోయింది, 1 అయింది, 2 అయింది, ఇంకా రాలే వ్యక్తి అయినా. 2:30 అయిందంట. 2:30 అయింది రాలేదు, 2:40 అయింది రాలేదు, 2:50 అయింది రాలేదు, 2:55 అయింది ఇంకా రాలే వ్యక్తి. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. అది ఒక వ్యక్తి అని చెప్పి సస్పెండ్ లో పెట్టిండు. ఉంటున్నావా సునీల్, వింటున్నావా? పెళ్ళి అసలు మెయిన్ పర్సన్ ఒక ఆయన రాలేదు. అప్పుడు 2 నిమిషాలు ఉంది ఇంకా టైం. 2:58 అయింది. అప్పుడు బ్యాగ్ పట్టుకుని వివా బ్యాగ్ పట్టుకుని వచ్చిందంట. ఎవరని చెప్పారు, నేనే అన్నాడు ఆయన. అప్పుడు దాకా ప్రజెంటేషన్ చేసుకుని వచ్చిండు. అబ్బాయి పెళ్లి కొడుకే, పెళ్లి పిల్లగాడే ఆయనే వైట్ డైమండ్. ఇప్పుడు అదే చెప్పింది. తన పెళ్లి ఉంది, అందరు వచ్చి రిజిస్టర్ ఆఫీసర్కి 2 నిమిషాల ముందు వచ్చింది పెళ్లి తాలి, అది సంతకం పెట్టడానికి. అంత ప్యాషన్గా చేసి ఉంటుంది ఎవరికైనా, అంత ప్యాషన్, అంత రక్తంలో మొత్తం ఏముంటుంది అదే. వివాలో నువ్వు ఉండడం కాదు, నేను వివా సభ్యులు సార్ అనిపించుకోవడం కాదు, నీలో వివా ఉందా అనిపించుకోవాలని చెప్పాను. నువ్వు వివాలు ఉంటే ఇక ఉంటూనే ఉంటావు. వాటినే గుంపులో గోవిందా, మనం ఒకరు పోతాం, గుంపులో ఒక్కరిగా ఉండాలి మనం. గుంపులో గోవింద కాదు, గుంపులో అందరిలో ఊరి కాకుండా గుంపుకు మనం మేస్త్రిగా ఉండాలి ఒక్కరం అని ఆయన చెప్పడం జరిగింది. అంటే 1-2 minutes ముందర వచ్చిండు అది. అప్పటిదాకా వివా వరకు పెళ్లి అయిపోయింది, మళ్ళీ అయిపోయింది, సాయంత్రం దాకా ఉన్నాడు.
నైట్ పడుకుని మళ్ళీ ఉదయం లేచి రెడీ అయిపోయాడు 7 o'clock రెడీ అయిపోయి బ్యాగ్ పట్టుకొని నేను వెళ్తున్నాను మళ్ళీ. పెళ్ళయింది, ఇంటికి వచ్చినారు, ఎర్లీ మార్నింగ్ లేచినాడు, అమ్మాయి లేవలేదు ఇంకా ఆమె అసలు. లేచి ఆమె లేపి నేను వెళ్తున్నాను బిజినెస్ పని మీద, మళ్ళీ నేను 12 గంటలకు వస్తానంట. ఆమె ఓకే అయిపోయిందంట. సరే ఓకే 12 గంటల కంటే ఓకే రానంట. ఆమె అనుకునేది మధ్యాహ్నం 12 గంటలకు అనుకుంది, నేను చెప్పింది రాత్రి 12 గంటలకు. మరి రాత్రి 12 గంటలకు వచ్చింది ప్రజెంటేషన్ చేసుకుని అందరినీ కలిసి. పెళ్లికి ఒక 2 నిమిషాలు ముందు వచ్చిండు. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఎమ్మడి తెల్లారి వెళ్ళిపోయిన పనికి. మనం చేయగలుగుతాం అట్లా? అసలు ఆ వీడియో నీకు పెడతాడు విన్నది ఆయన మాటలన్నీ. అది ఎంత ఇన్స్పిరేషన్. వాళ్ళ తాతకు వాళ్ళ నాయన పుట్టిండు గరిబోని ఇంట్లో పుట్టిండు, వాళ్ళ నాయనకు ఆయన పుట్టిండు గరిబోని ఇంట్లో పుట్టిండు, ఆయన పుట్టిన పిల్లలు మాత్రం కోటేశ్వరం ఇంట్లో పుట్టిండు. అప్పటికైనా కరోడ్పతి. పెళ్ళి అయిన తర్వాత ఆయనకు పిల్లలు పుట్టిన లోపలనే కరోడ్పతి అయిపోయింది. ఎమరాల్డ్ నుంచే సీలింగ్ 10 lakhs ఎవ్రీ మంత్. కేరళ అయిపోయింది ఎమరాల్డ్ నుంచి. కంపెనీ ఇచ్చినటువంటి సీలింగ్ ఏది ఉందో దాన్ని మిస్ కాదంట ఆయన. రూబీ మెయింటైన్ చేసినట్ట కేరళ మెయింటైన్ చేసి ఎమరాల్డ్కి సీలింగే తీసుకుంది ఇక ఎవ్రీ వీక్. రూబీ అయినాము, మన కంపెనీ ఇస్తుంది కదా, 10,000 సంపాదించుకో 5,000 ఇక్కడ ఇస్తా ఉంటుంది కదా, ఎందుకు వదులుకోవాలి? ఏముంది పని మన పొద్దుగా లేసి నీకు పని ఉందా? ఏం లేదు కదా, తిరిగి కూర్చోవడం కదా. మొత్తం ఫుల్ 1 గంట 2 గంటలు ఎక్సర్సైజ్ బిరుగా చేసి సరే మరి ఓకే. మరి అందులోకి వెళ్దామా? ఇంకో రూమ్లోకి ఉందా? క్లోజ్ అయిపోయింది అది. అలా ఉన్నారా? వెళ్ళిపోయా చూద్దాం. ఇప్పుడు నేను కోస్ట్ కదా, ఓకేనా? మరి వెళ్ళిపోదాం అందరం. ఇంకా ఏమైనా డిస్కషన్స్ చేస్తే ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. మధ్యాహ్నం వరకు మాత్రం నాకు రిపోర్ట్స్ పంపించండి మీరు, 2 రిపోర్ట్స్. తర్వాత ఆ ప్రోగ్రామ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గురించి కూడా. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్కి ఎంతమంది అని అది మెసేజ్ పెట్టి సార్ టికెట్ దాని గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ తర్వాత నేను లాస్ట్ మూమెంట్లో నాకు ఎక్కువ కావాలంటే మళ్ళీ పెద్ద తలనొప్పి రాదు అసలు. ఇక టికెట్ కన్ఫర్మ్ చెప్పండి. నేను చెప్తున్నా 300 to 500 ఉంటుంది సార్, నాకు తెలిసి. ఎక్కువ ఉండదు, ఎక్కువ పెట్టరు. ఎందుకంటే అది అంత ఉండే ఎక్కువ పెట్టినే పెట్టరు. ఎందుకంటే అది అందరు ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కువ ఉండదు. అలా భోజనాలు ఇట్లా ఏముండదు. ఇస్తే లాస్ట్కి ఏమైనా ఇస్తే చెప్పారు మాకు నైట్. ఓకే మరి లీవ్ అవుదాం మరి.